అర్థమైన రీతిగా రెండవ వారు అర్థం కాదు, మరింతగా అర్థమవుతుంది, మరింతగా ప్రత్యక్షపరచబడుతుంది. ఒక అంశాన్ని ఒక వర్తమానం వినండి, అది మొదటిసారి విన్నదానికంటే మరీ ఎక్కువ సార్లు వింటున్న కొలది అధికంగా అర్థమవుతుంది. కాపరి చెప్పే మాట కూడా అంతేనయ్యా, నిజంగా ఎల్లవేళ వాక్యముతో జతపరచబడినటువంటి ఏ సంభాషణ అయినా సరే అది మీకు ఎల్లవేళ ఒకేసారి అర్థం కాదు. ఒకేసారి అర్థమైనది మీరు బహుధన్యులు, ఆ విషయంలో మీకు ధన్యతే. కానీ ఎల్లవేళ అలాగే అర్థమయ్యేది గోచరమయ్యే విషయాలు కాదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ నేను మీకు విశ్వాస మర్మం అనే వర్తమానం చెప్పాను. ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్, విశ్వాస మర్మం. నిజం చెప్పండి ఒకసారి. దైవ సాక్షిగా దేవుని మందులు అబద్ధం చెప్పకూడదుగా, ఎక్కడ చెప్పకూడదు, ఇక్కడ మరీ జాగ్రత్త. ఎంతమందికి అర్థమైంది చెప్పండి ఒకసారి. విశ్వాస మర్మం అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్? అది అర్థం కాని విషయం నాకు అర్థమైంది. కానీ రెండో మరి ఎంతమంది ఉన్నారు? కానీ మీరు విశ్వాస మర్మమును చేపట్టుకోనని ఎన్నటికీ ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. మీ ప్రయాణము కొంత మట్టుకు క్రైస్తవులుగా ప్రయాణం చేసి 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 ఒక్క సమస్య రాగానే, ఏదైనా ఒక పరీక్ష రాగానే అక్కడి నుంచి మరలా బలహీనలై మళ్ళా మొదటి నుంచి ప్రారంభిస్తూ వస్తారు. మళ్ళా మొదటి నుంచి ప్రారంభిస్తున్నారు అంటే మీ విశ్వాస ప్రయాణంలో మీరు ఇంకా చాలా ముందుకు సాగలేదు. రూపాంతరపరుచున్నటువంటి ఎత్తబాటుకు సరిపడేటువంటి ఆ విశ్వాస స్థాయి ఎన్నటికి రాదు. అసలు ద రాజలింగ్ ఫెయిత్, ఎత్తబడుటకు ఈ అక్షయమైన దేహమును ధరించుటకు కావలసినటువంటి ఆ విశ్వాసాన్ని పొందుకోవాలి అంటే ఆ విశ్వాస మర్మం అర్థం కావాలి. నేను అనేకమైన విషయాన్ని కుదించి ఒక చిన్నగా గంట వర్తమానంలో చెప్పా. ఎవరైనా ఒకరైనా దాని గురించి అడుగుతారా? ఎవరైనా ఒకరైనా దాని గురించి ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడతారా, ఆశపడతారా అని చూశారు. నాకు అర్థమైందంటే, మొదటిది చాలా మందికి అర్థం కాలే, రెండు అర్థం కాకపోయినా సరే దాన్ని మరొకసారి వినే ప్రయత్నం కూడా చేయాలి. నేను ఒక్క మాట చెప్తాను ఏమి అందరికి. మీకు ఏదైనా బాధ కలిగిందా? ఏదైనా పరీక్ష వస్తుందా? ఏదైనా జయించలేకపోతా ఉన్నారా? మరలా మరలా మిమ్మల్ని ఏదైనా పడేస్తా ఉందా? ఆ వర్తమానం మరొకసారి వినండి. ఆ సమయంలో ఆ వర్తమానం వినండి. అది మీ విశ్వాసాన్ని మరలా పునఃప్రారంభ దశ నుంచి కాకుండా అక్కడ నుండే మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి అంశాలు ఉంటాయి దాంట్లో. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు ఒకేసారి అర్థం కావయ్యా. ఒకసారి విన్నాంగా, ఒకసారి చదివాంగా అని చెప్పి పక్కన పెట్టడానికి కుదిరే గ్రంథం కానిది. ఒకసారి చదివేస్తామని అధికారాన్ని మళ్ళీ ముట్టకుండా ఉంటామా? నువ్వు మరలా తాకి చూడు, మరలా దాంట్లో లోతైన విషయాలు కనబడుతూ ఉంటాయి. ఒకసారి విన్నాము కదా అని పక్కన పెట్టినారనుకోండి, మీకు దాంట్లో ఉన్నటువంటి, నేను అందుకే అంటాను, ఇద్దరు కూడా చెప్పాను ఒక మాట, you are dropping the diamonds to pick up the silver coins. వెండి నాణాలను లేపడం కోసము వజ్రాన్ని కోల్పోతా ఉన్నాం మనం. జాగ్రత్త. అలాంటి వారికి మనం ఉండకుండా ఏదైతే దేవుడు మనతో మాట్లాడినాడో ఇక్కడ బయలుపరచబడిన ప్రతి వర్తమానము అది కాపరిని ప్రేమించి కాదు, సంఘాన్ని ప్రేమించే. సంఘమును ఆ విధంగా ప్రేమిస్తున్నాడు కనుక అనేకమైన విషయాలను మాట్లాడుతూ వస్తున్నాడు. ఆమేన్. వాటన్నిటిని మరలా 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 మీరు పునరావృతం చేసుకున్నారు. నాకు జ్ఞాపకం చేసుకోండి, నా మాట మంచిగా వినండి. ఇదివరకు బయలుపరచబడిన వాటిని పూర్తిగా గ్రహించకుండా కొత్త వాటి కోసం పరిగెత్తామనుకో ఏమవుతుంది తెలుసా? ఉన్నది పోద్ది కదా. కొండనాలకే మందు పెడతాను, ఉన్నదానికే పోయిందంట. అట్లాగే ఉంటుంది. కొత్తదేమో పొందుకుందామని ప్రయత్నం చేసి అది రాదు, పాతది పొందుకోలేదు, అట్లయిపోతుంది. అందుకే నేను ఏమంటానంటే, నెమ్మదిగా ప్రయాణం చేసినా సరే భక్తిలో బలముగా స్థిరంగా చేయాలి, స్టెబుల్గా చేయాలి. నెమ్మదిగా ఎదుగుదాం, కానీ జారిపోకుండా ఉన్నట్లు ఎదగాల. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొత్తదేదో పొందుకుందాము, కొత్తదేదో తెలుసుకుందాము, కొత్తదేదో విందాము అన్న ఆతృతలో పాతవన్నీ మర్చిపోయాము. పాత వాటి వల్ల మన ఆత్మకి ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ఆలోచన ఇప్పుడు కొత్త దాంట్లో దేని వెనకాల మనం పడుతున్నామో అది కొన్ని దినాలకు అది పాతదైపోద్ది, దానివల్ల కూడా మనకి ఏం లాభం రాదు. అట్లా కాకూడదు. నేనేమంటానంటే, గమనించండి, నాకు ఎప్పుడైనా చదువులు రానటువంటి, బైబిల్ కూడా చదవాలన్నటువంటి, అసలు నిజంగా లోకజ్ఞాన సంబంధ విషయంలో చూస్తుంటే చాలా తక్కువ జ్ఞానం కలిగినటువంటి వృద్ధులను చూస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి తెలిసిన సమాచారం ఇంతే బైబిల్లో, ఈ వర్తమానం కూడా, కానీ దాన్నే వాళ్ళు చాలా బలంగా పట్టుకున్నారు. వాళ్ళు
పెట్టుకున్నారు వాళ్ళు. కానీ చదువు వచ్చినటువంటి వాళ్ళు, వర్తమానాలు చదవడానికి అనుకూలత ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏమో కొత్తవి పొందుకునే ప్రయత్నంలో ఇదివరకు దేవుడు మనతో మాట్లాడిన ఆ స్వరాన్ని పెడచెవిన పెడతా ఉన్నారు. దానివల్ల ఏం లాభం? నేను అందుకే అంటాను, ఒక రోజున చదువు వచ్చిన వాళ్ళకంటే చదువురాని వాళ్ళ ఎంత పట్టుకులు ఎక్కువ ఉండరు. చదువు వచ్చిన వాళ్ళకన్నా చదువు రాకుండా, అందుకనయ్యా దేవుడు ఈ కాలం వర్తమానికి కూడా 7వ తరగతి వరకు చదివించాడు. అంతమంది చదవలే మాట్లాడుతున్నారా, 7వ తరగతి జాలు నువ్వు కూర్చో, అంతకుమించి చదివితే నీకు తత్వజ్ఞానం వస్తుంది అవు అన్నాడు ఆయన. చదువు వచ్చినటువంటి వాళ్ళు ఎత్తపడరు కంటే చదువు రావడంలోనే ఎత్తపడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళే కదా లోకం చేత ఎక్కువ అధికంగా తృణీకరించబడేది, అధికంగా తక్కువ చూపు చూపించబడేది, వాళ్ళలోనే దినత్వం అధికంగా కనబడతాం. కొత్తమైన వాటి కోసం పాటలాడండి, కానీ పాత ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకోండి, వాటిని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా మాట్లాడుతున్న మాటల్లో అదే అంటాడు, శిష్యులకేమో యేసు ప్రభు వారు వెలుచున్నటువంటి ఆ స్థానము, అక్కడికి చేరుకోవడానికి కావలసిన మార్గము మీకు తెలుసు అంటున్నాడు. కానీ తోమ అంటాడు, మాకు తెలియదు ప్రభువా, మాకు తెలియదని తెలిసి అంటానండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు చెప్పు అన్నప్పుడు ఉన్నటువంటి ఒక్కసారి ఏదైతే యేసు ప్రభు వారి కూడా జరుగుతుందని విన్నాడో, ఈయననేమో వెళ్ళిపోతా అంటా ఉన్నాడు. ఈయన వెళ్ళిపోతా అంటా ఉంటే చివరికి తోమ తట్టుకోలేక, సరే మేము ఆపినప్పుడు నువ్వు ఆగేటట్టుగా లేవు ప్రభు, అయితే పని చేయి, మాకు చివరిగా మాకు తండ్రిని కనపరచాడు. ఆ ఒక్క పని చేసేసి వెళ్ళిపో. కానీ దానికి పైన ఒక మాట అంటాడు చూడండి, యేసు ప్రభు చాలా ఇంపార్టెంట్. 7వ వర్షం, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి అంటే ఒక మాట ఆలోచన చేయండి. ఈ మాటను యేసు ప్రభు వారు ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వాడుతున్నారు. ఆయన ఏమని, మీరు తండ్రిని ఇంతకు మునుపెన్నడు ఎవడు ఎరగలే, ఇదిగో ఇప్పటి నుంచి ఎరగడం ప్రారంభమైందని. అంటే శిష్యులతో ఆ మాట పలకడానికంటే మునుపు తండ్రిని ఎరిగి ఉండటంలో అందరూ లోపం కలిగిన వాళ్ళే. ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ అంతకు మునుపు పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఏమై ఉన్నాడు, అసలు ఆ దేవుని తెలుసుకోవాలి, ఆ శక్తిని తెలుసుకోవాలి, ఆయన ఎలాగ పనిచేస్తాడు, ఎట్లా ప్రేమిస్తాడు, ఎట్లా శిక్షిస్తాడు, ఆయనను గురించిన సంపూర్ణ సమాచారం కావాలని ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అంతకు మునుపు దేవుడు అంటే ఏంటో ఎరిగిలేదు. కానీ ఎదిగో ఈ క్షణం మొదలుకొని మీరు తండ్రిని ఎరిగిన వారు అవుతున్నారు అనుకోండి అన్నాడు. అయినా మాట వారికి అర్థం కాలే. అప్పుడు ఒక మాట అంటాడు చూడండి, ఏమని, ప్రభువా, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు. ఎందుకు వారు ఆ మాట అంటున్నారంటే, పాత నిబంధనలు మీరు గమనించినట్లయితే దేవుని యొక్క ప్రవక్తలు, పరిశుద్ధులు పరలోక రాజ్యంలోనికి, దేవుడి యొక్క రాజ్యంలోనికి నివాసము చేయడానికి కావలసినటువంటి ఆ ఆధిక్యతను పొందుకున్న ప్రతి ప్రజలు కూడా దేవుడు చూసిన వాళ్ళు. మాట నుంచి ఇజ్రాయేలీలు వీళ్ళు మన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ అబ్రహాం యొక్క జీవిత చరిత్ర చూస్తుంటే అబ్రహాము దేవుడు చూసినట్టే కనబడుతుంది. హానోకును చూస్తే హానోకు దేవుడు చూసినట్టే కనబడుతుంది. మోషేను చూస్తే మోషే చూసినట్టే కనబడుతా ఉంది. వివిధ రకాల దర్శనముల రూపంలో ప్రతి ప్రవక్తలు చూశారు. అంటే దేవుణ్ణి చూడడం అనేటువంటిది దేవుని దగ్గర నుంచి మనుషులు పొందుకున్నటువంటి ఘనతలలో, ధన్యతలో, దట్ ఈస్ అట్మోస్ట్ టాపెస్ట్, అది అత్యధికమైన ధన్యతగా ఇజ్రాయేలు చూస్తున్న కాలం. ఏ ఒక్కడు, ఎందుకంటే పాత నిబంధనలు ఏముంటుందంటే దేవుణ్ణి ఏడవడు చూడడు, చూస్తే బ్రతకలేడు. అంతటి ఆ స్థాయిని చేరుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి ఏదో శక్తిని పొందుకుంటే తప్ప తండ్రిని చూడలేరయ్యా. అందుకే వారు అంటారు, అబ్రహాం చూశాడుగా, మోషే చూశాడుగా, హానోకు చూశాడుగా, ప్రవక్తలను చూశాడుగా,
మా జీవితానికి కావాల్సిన ఒకటే ఒకటి, ఎందుకంటే అది ఒకటే లోపము. మేము ఎంత ప్రయత్నం చేసినా, ఎంత భక్తి చేసినా, మేము తండ్రిని చూసినటువంటి పరిశుద్ధత మేము పొందుకోలేం. కానీ ప్రభువా తండ్రిని మాకు కనపరచు చాలా అన్నది. తండ్రిని మాకు కనపరచు చాలు అన్నటువంటి ఆ మాటను వినినటువంటి యేసు ప్రభు అంటారు తండ్రిని కనపరచాలి. మరి ఇంతవరకు మీరు చూస్తుంది ఏంటి? ఇంతవరకు మీరు చూస్తుంది ఏంటి? చాలా మంది విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పిన, ప్రభు మాతో మాట్లాడు, ప్రభు మాతో మాట్లాడు, ప్రభు మాతో మాట్లాడు, ప్రభు మాకు కాపాడు తెచ్చి, ప్రభు మాకు వర్తమానం తెచ్చి, ప్రభు మాకు సంఘం తెచ్చి. ఇప్పటి వరకు తెచ్చేసిందండి. ఇది ఎట్లుందంటే సంఘంలో పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎత్తికినట్లు దేవాలయం. అంతేనా? కరెక్టే కదా? నేరుగా ప్రభుని కళ్ళ పెట్టుకొని ప్రభుని చూపించాడున్నారు. ఇది కదా ఆత్మ సంబంధమైన గుడ్డితనం అంటే. దిస్ ఈస్ ద స్పిరిచువల్ బ్లైండ్నెస్. దీని గురించి దేవుడు తన ప్రవక్త చాలా అంటాడు. దేవుడు దైవత్వాన్ని, మర్మయుక్తమైన విషయములను, పరలోక రాజ్య మార్గములను మన కళ్ళెదుటనే పెడతాడైనా. కానీ మళ్ళీ అడుగుతా ఉంటాడు ఏమని, ప్రభు నన్ను మార్చు, ప్రభు నన్ను సరిచు, ప్రభు నాకు అది తెచ్చి, ప్రభు నాకు ఇది తెచ్చి. నీకు ఇదివరకు ఇచ్చాగా, ఇదివరకు ఇచ్చాగా. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు చూసుకోండి. చిన్నపిల్లల్ని పొద్దున స్నానం చేయించిన తర్వాత మమ్మీ నాకు బట్టలే, మమ్మీ నాకు బట్టలే, మమ్మీ నాకు బట్టలే అంటాడు. వాడు సరిగ్గా చూసుకోక, సరిగ్గా చూసుకుంటే ఎక్కడ ఉంటాయి అవి? వేసుకోమని చెప్పి వాళ్ళ అమ్మ తీసి ముందే పెడుతుంది. ఇది జరుగుతుంది కదా, ముందే ఉంటాయి కానీ కనబడవు, తెలియదు. ముందే కనబడతాయి అవి కానీ చూసుకోలేని పరిస్థితి. అయ్యా నువ్వు మాట వింటున్నారా? అట్లాంటివి మన జీవితంలో చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. అనేక మార్లు మనము దేనినైతే అడుగుతామో ప్రభు దగ్గర, దేనినైతే పొందగలుగుతామో ప్రభు దగ్గర, అది మన ఎదుటనే చాలా సంవత్సరాల నుంచి, చాలా దినాల నుంచి మన ముందే పెట్టబడుతుంది. కానీ గుర్తు తిరిగేటువంటి కన్నులు మన దగ్గర లేదు. మనం చూడలేకపోతా ఉన్నాము. అనేకమైన ప్రశ్నలకి సమాధానాలు ప్రభు ఇప్పటికే దయచేసి ఉన్నాడు కానీ పట్టుకోలేకపోతా ఉన్నాము. అనేకమైనటువంటి వాటిని దేవుని దగ్గర నుంచి చూడగోరాము కానీ దేవుడి దగ్గర ఎన్నడూ చూపించి ఉంచాడు. కానీ మనము పట్టుకోలేకపోతా ఉన్నాం. ఎట్లయితే మీకు ఉదాహరణ చెప్పాను, గుర్తుందా? ఒకసారి ఒక ఏరుతో ఉదాహరణ చెప్పాను, అది చూడండి. దేని చూడమన్నా నేను ఏది చూడమని చెప్పిన. మీరెటు చూసారు? ఇదే పరిస్థితి క్రైస్తవులు. నేను అటు చూడండి అయ్యా, ఎటు నా ఏడు ఎటు చూడమన్నా, మీరు ఎటు చూశారు? వెళ్తురు వైపు చూస్తున్నారు. దేని చూపిస్తున్నారు? అటువే చూస్తున్నారు. క్రైస్తవుల పరిస్థితి. దేవుడు ఒక దిక్కు తీసుకెళ్తాడు, ఒక విషయం మాట్లాడతాడు, ఒక విషయాన్ని సంధించడానికి ఇష్టపడతాడు. కానీ the people are losing the sight where God really wants you to see. దేవుడు మిమ్మల్ని ఏ దిశగా మిమ్మల్ని చూపించాలనుకుంటున్నాడో, ఏ దిశగా నడిపించాలనుకుంటున్నాడో అటు దిశగా చూడము. దేవుడయ్యా మీరు గమనించు, మీరు పాట పాడుతూ ఉంటారు, ఆమెని యెహోవా ఈరే అంటే ఆ పదానికి అర్థం ఏంటి? దేవుడే చూసుకోరు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? గాడ్ ఈజ్ ఎ ప్రొవైడర్. ఏ ప్రొవైడర్ కాదు, ది ప్రొవైడర్. ఆయన సమకూర్చుటలో ఆయన కంటే గొప్పవాడు ఎవడు లేడు. మన అవసరతలు ఏమై ఉన్నామో, మన భౌతిక విషయములలోనైనను, ఆత్మ సంబంధమైన అవసరతలోనైనను, అది ధనార్జనలోనైనను, సంపాదనలోనైనను, కుటుంబంలోనైనను, అన్నిటినీ సమకూర్చడానికి కావలసినవన్నిటినీ మన ముందు ఇదివరకే పెట్టి ఉన్నాడు ఆయన. అన్ని ఇదివరకే పెట్టి ఉన్నాడు ఆయన. ఇప్పుడు కాదు, పాతకాలం సినిమా ఒక విషయం ఉంటుంది తెలుసా? బాగా పాతకాలం, దగ్గర 20 ఏళ్ళ కింద అనుకుంటా, వచ్చిన విషయం కనబడుతుంది. వాళ్ళు కొంతమంది పురుషులు ఏం చేస్తారంటే ఇలా వేళ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అన్ని వేళ నీళ్లు తాగి పడుకుంటారు. వాళ్ళు ఏందయ్యా వీళ్ళు పొద్దున, మధ్యాహ్నం నీళ్ళు తాగి పడుకుంటారు, ఏం ఆహారం తీసుకోవడం లేదని చెప్పి చూస్తుంటే వాళ్ళ యొక్క వంటింట్లోకి వెళ్ళి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒకసారి పరిశీలన చేయడానికి వెళ్ళారు. ఏం జరుగుతుంది అబ్బా వీళ్ళ దగ్గర, అంత పెదరికల్లో ఉన్నారు వీళ్ళు అని తీరా చూస్తుంటే
ఆ ఇంట్లో గ్యాస్ కనబడతా ఉంది, స్టవ్ కనబడతా ఉంది, రైస్ కనబడుతుంది, పాత్రలు అన్ని ఉన్నాయి. లేదంటే ఏమి లేదు, ప్రతి పదార్థం ఉన్నది, కానీ వండుకోవడం రాదు. వండుకోవడం రాదు. అన్ని ఉంటే ఏం లాభం అండి? అన్ని ఉంటే ఏం లాభము? వాటిని సరైన స్థానంలో సరైన రీతిగా సరైనటువంటి పద్ధతులను వాడడం నేర్చుకోవాలిగా. క్రైస్తవుల పద్ధతి అదే. నేను అదే అంటాను. నాకు ఆర్థికంగా కొంతమంది ఇబ్బంది పడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రభు ఎల్లప్పుడు కూడా ఎవరిని కూడా అలా ఉండడానికి ఇష్టపడే. కొంతమంది కుటుంబ కలతంతో ఉంటారు, ఆరోగ్య కలతంతో ఉంటారు, రకరకాల సమస్యలతో ఉంటారు. ప్రభు ఎవరు కూడా అలాంటి వాటిని మీరు ఉండండి, అట్లే ఉండి సావండి అనేవాడు కాదే. తన ప్రజలు ఎల్లప్పుడు కూడా వదిలేవాడు కాదే. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, అదిగో నీ ఉన్నటువంటి ఆ ప్రస్తుత పరిస్థితుల్లో నుంచి నీవు బయటకు రావడం కోసము దేనినైతే ఆయన ఒక తాళం చెవిగా నీకు అప్పచెప్పాడో అది ఆ తాళాన్ని పట్టుకోలేకపోతా ఉండవు, ఆ తాళాన్ని వాడలేకపోతా ఉండదు. అదే సమస్య క్రైస్తవుల దగ్గర వచ్చిన సమస్య అది. అందుకే అంటాడు తెలుసా, ద కీ ఆఫ్ ఫెయిత్ గురించి దేవుడు తన ప్రవక్త కూడా మాట్లాడి అంటాడు. మెనీ పీపుల్ టుడే దే రీడ్ బైబిల్ ఎవ్రీడే. ప్రతిరోజు ఆయన పరిశుద్ధులు వాక్యం చదువుతూనే ఉంటారంట, చదువుతూనే ఉంటారు. కానీ వాటిలో నుంచి పొందుకోవలసినటువంటి ఆయన విశ్వాసం అనే తాళమిచ్చిన చేత అనేకమైన విషయాలను తెరవలేకపోతున్నారు అన్నాడు ఆయన. ఇప్పుడేంది, పదార్థం మన దగ్గరే ఉంది, అది తెరవడానికి కావాల్సిన తాళం మన దగ్గరే ఉంది, వాడడమే మన దగ్గర లేకపోయింది. ఇలా ఫిలిప్పు ఆయనతో పాటు ఉన్న శిష్యుల పరిస్థితి అంతే. ప్రభువా, తండ్రిని మాకు కనపరచు, తండ్రిని కనపరచాలి. మీ ఆయనకి ఎప్పుడన్నా మీ ఆయన ఎప్పుడన్నా తాళంశాలు మర్చిపోయారు అనుకోండి, ఏమంటారు? వెతికి 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 ఏమంటారు మీరు లాస్ట్కి? ఇక్కడే పెట్టుకున్నావు, ఎక్కడే తింటున్నావు అంటున్నాడు. ఫిలిప్తో కూడా అదే పరిస్థితి. ఏమయ్యా ఫిలిప్, కళ్ళు ఎదురుగా పెట్టుకున్నావు కదయ్యా, ఎవడు చూడలేనటువంటి, ఏ మానవుడు కూడా చూడలేనటువంటి అంత గొప్ప ధన్యత సశరీరుడు యేసు ప్రభువు మీ దగ్గరకు వచ్చి మీ ఎదురుగా నేను నిలబడతా ఉంటే పట్టుకోలేకపోతా ఉన్నావా? గ్రహించలేకపోతా ఉన్నావా? మార్గాలు కనబరచబడం లేదా నీకు? అయ్యా, నేను వ్యక్తిగతంగా మీ అందరితో ఒక విషయాన్ని మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడుతున్నారా? కానీ మీ ఎదురుగా దేవుడు పెట్టి దాన్ని గ్రహిస్తున్నారా? మీ సమస్యలు మీరు దూరపరచుకోవడానికి ఇష్టపడుతున్నారా? కానీ దేవుడు మీకు ఇదివరకు దాని యొక్క సమాధానం ఎప్పుడో దయచేశాడు, కానీ పట్టుకోవడానికి మన గుండితనం అడ్డుగా ఉంది. దేవుడే నేరుగా దిగొచ్చి మనుషుల ముందు కనబడుతూ ఉంటే మరి కన్నులలో ఆత్మ సంబంధమైన గుడ్డితనం చేత ప్రభుని పట్టుకోలేకపోయిన రీతిగానే మన పరిస్థితి అట్లాగే అయిపోయింది. మనకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, అనేక విషయాలు ఎదగడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ వాటి కోసం కూడా కావలసిన సమస్తాన్ని ఆ మార్గాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు. కానీ మనం ఆ మార్గాలు నడవడానికి మన ఆత్మ సంబంధాన్ని గుడ్డితనం అడ్డుగా నిలబడ్డాయి. ఈనాడు కూడా ప్రజలు దేవుని నమ్మండి ప్రజలు అంటే ఏమన్నారు తెలుసా? ప్రజలందరూ కూడా నాకు దేవుని చూపించి అప్పుడు నమ్ముతారంటారు, ప్రభువుని చూపించి మేము నమ్ముతాము. దేవుడు తన ప్రవక్తకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటను ఉన్న అర్థాన్ని చెప్తారు. ఈరోజు మన వర్తమానం అదే, మాకు తండ్రిని కనపరచు. ఏకైక గమనించి ఇదివరకు వర్తమానం చెప్పాను దీని యొక్క విషయంలో, ఏదది తండ్రిని చూడగలిగే ఏకైక. దాని కొనసాగింపుగా కొన్ని విషయాలు మాట్లాడదాం. అక్కడ అంటాడు, గమనించండి, దేవుడు తన ప్రవక్త కూడా ఒక విషయం తెలియజేసినాడు. అని అంటాడు, and now by God's help, దేవుని యొక్క సహాయం చేత, I'm going to try to show you, speak on 3 different ways. I will say 4. 4 పద్ధతుల్లో దేవుణ్ణి చూడడం అనేటువంటి సాధ్యమవుతుంది. దేవుణ్ణి చూడడం అనేది అంత సులభంగా జరిగే కార్యం కాదు. నా మాట వినండి, ఈ 4 మార్గాలు కూడా ఎల్లవేళ మనుషుల కళ్ళెదులో పెట్టబడతాయి, కానీ మన గుడ్డితనమే దాన్ని గ్రహించలేక పట్టుకోలేడానికి అడ్డుగా నిలబడతా ఉంది. ఎప్పుడైనా సరే అదే కదా, మీరు దేనికోసం వెతుకుతున్నప్పుడు ఆ వెతుకుతున్నది మీ కళ్ళెదులో పెట్టుకొని మీరు పట్టుకోలేకపోతుంటే వేరే తెచ్చి ఏమంటాడు? గుడ్డోడుగా ఎదురుగానే పెట్టుకుని ఏం చూస్తున్నావు, కనబడ్డం లేదా? అదే రీతిగా ఇదిగో ఈ 4 కూడా దేవుడు ఎల్లవేళ తాను ఏమై ఉన్నాడో కనపరుచుకుంటూనే ఉంటున్నాడు.
నన్ను చూడడానికి ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ నాలుగింటి కూడా కనబడడానికి ఎల్లప్పుడూ కూడా నా మహిమ చూపిస్తూనే ఉన్నా. కానీ పట్టుకొనుటకే మనుష్యులకు గుడ్డితనం అడ్డుగా వస్తాం. దాన్ని అంటే చూడండి ఏమన్నా 4 different ways of seeing God. దేవుని చూడాలంటే 4 విధములైన పద్ధతులు ఉన్నాయి. దానిలో మొదటి పద్ధతి అంటే చూడండి, God is in his universe. కదా, మొట్టమొదటి అంటే దేవుడు తన యొక్క సృష్టిలో ఉన్నాడు. ఒకటి, God is in his universe. ఒకటి, దేవుడు సృష్టిలో ఉన్నాడు. అరే బ్లూ కలర్ దేవుడు ఎవరు తీసారు? బ్లూ కలర్ ఒకటి సృష్టిలో, 2 వాక్యములో, సన్ కుమారుడిలో, ఆయన ప్రజలు. సమస్య ఏంటంటే మీరు సరిగ్గా గమనించండి, ఇవి దేవుణ్ణి నేరుగా చూసే విషయాలు కావు. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి దేవుడు పెట్టే 4 మార్గాలు. ఈ 4 మార్గాలలో మనం చూడగలుగుతున్నామా లేదనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, నేరుగా యేసు ప్రభువే కనబడుతుండే గుర్తుపట్టలేనటువంటి ఫిలిప్ పరిస్థితి లాంటిది కాదా మనది. ఈ 4 కూడా అదే పరిస్థితి. దేవుడు సృష్టి గుండా మాట్లాడుతున్నాడు, సృష్టిలో ఉన్నాడు, సృష్టి గుండా తాను ఏమై ఉన్నాడో చూపించుకుంటున్నప్పటికీ కూడా చూడలేనటువంటి గుడ్డితనం మనది. వాక్యములో నుంచి దేవుడు నీకు ఎలా మాట్లాడుతున్నాడు, వాక్యము దేవుడు ఏమై ఉన్నాడో నీకు చూపించడానికి ఆయన చేసిన ప్రయత్నంలో మరణం మన యొక్క ఆత్మ సంబంధమైన గుడ్డితనం అడ్డుగా వచ్చింది. తన కుమారుడి ద్వారా ఎలా ఉన్నాడో చూపించుకున్నాడు, తన ప్రజల గుండా ఎలా ఉన్నాడో చూపించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయినా కూడా మాట మంచిగా వినండి, ఎందుకో ఫిలిప్పు మాదిరిగానే మనలో అనేకులు గుడ్డివారు ఉండడం వలన వారి ముందే పెట్టబడుచున్నటువంటి దేవుడి మహిమను పట్టుకోలేకపోతా ఉన్నారు. దానిలో నేను మీతో ఈరోజు ఆయన సృష్టిలో ఎలాగో తను కనపరుచుకుంటున్న విషయాన్ని మనం తన లోతులోంచి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇదివరకు నేను మీతో మాట్లాడినప్పుడు దాన్ని పైపైన కొన్ని విషయాలు మాట్లాడాను. ఇప్పుడు దానికన్నా అధికమైన సమాచారంతో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. గమనించండి, మొట్టమొదటి నేను మీతో దేవుడు గాడ్ ఈజ్ ఇన్ హిస్ యూనివర్స్. సృష్టిలో ఆయన దేవుడు ఎలాగో ఉన్నాడు, సృష్టి గుండా దేవుడిని ఎలాగో చూడగలగాలి అన్న విషయం మనం గమనిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఇప్పుడు మీకు ఏదైనా సరే విషయంలో ఆలోచన కలిగినప్పుడు, ఏదైనా అర్థం కాకపోయినప్పుడు ఏమంటారే మీరు ఒకరినొకరు ఏదంటే పాస్టర్తో మాట్లాడుకోండి, ఆయన మీకు బోధిస్తాడు. పాస్టర్ని అడగండి, మీరు పాస్టర్ మీకు తెలియజేస్తాడు కదా. అదే మాట ఇక్కడ యోబు గ్రంథంలో జంతువుల గురించి మాట్లాడుతూ ఉంది. ఏమంటాడు, మీకు మృగములను కనుక మీరు విచారించినట్లయితే అవి మీకు ఏది అంటే మృగాలు కూడా పాస్టర్లే, మృగాలు కూడా పాస్టర్లే కదా. ఎవరు బోధిస్తారు? పాస్టర్లే, అంతే కదే. చూడండి తర్వాత ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. భూమిని గూర్చి ధ్యానించిన యెడల, భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. ఆలోచన దేని గురించి బోధిస్తాయి? ఇవన్నీ వాటిని గురించి వాటే బోధిస్తున్నాయా? కాదు కాదు. అక్కడ ఏమంటున్నారంటే దేవుని యొక్క బాహుబలమును, ఆయన శక్తిని, ఆయన మహిమను, అసలు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడిని చూడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు నిశితంగా ఏదైనా ఒక కొండను పరీక్షించండి, నిశితముగా ఒక
మేఘాన్ని పరీక్షించండి. తీక్షణంగా పరిశీలనగా ఒక పక్షిని చూసిన, ఒక మృగాన్ని గమనించిన, అన్నింటిలో కూడా నీకు దేవుణ్ణి గురించిన బోధ వినబడుతుంది. ఏ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అయ్యా బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యానికి పట్టుకొని కొనిపోయింది? ఆయన దగ్గర గ్రంథం నేను కనబడలేదు. ఏ ధర్మశాస్త్రం లేదు నా దగ్గర. ఈ చుట్టూ చూస్తుంటే తోలు కట్టి జంతువుల యొక్క చర్మాలు కనబడతా ఉన్నాయి, తేనె ఆహారం కనబడతా ఉంది, మిడతలు కనబడతా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ రోజున క్రైస్తవులను గుర్తుపట్టడానికి కనీస చేతిలో బైబిల్ అనే కనబడుతుంది. ఆయన అరణ్యంలోంచి బయటకు వస్తే ఎవడో మీరు పిచ్చివాడు ఇట్లా ఉన్నాడు అనుకుంటారు. అంతటి దయనీయమైన గడ్డం పెంచుకున్నటువంటి ఒక మురికి బట్టలతో కూడుకున్నటువంటి ఒక రూపాన్ని గురించి వివరిస్తాడు దేవుని ప్రవక్త. కానీ ఏ గ్రంథము లేకపోయినా దేవుని గురించి ఎలాగనే పొందుకోగలిగినాడయ్యా? అందుకే దేవుని యొక్క ప్రవక్త అంటే ఏమో తెలుసా? The first Bible is in the nature. మొదటి బైబిల్ ప్రకృతిలోనే పెట్టబడింది. మొదటి బైబిల్ ప్రకృతిలో పెట్టబడినప్పుడు ప్రకృతి కూడా ఎందుకే దేవుని చూడలేకపోతా ఉన్నాము? ప్రకృతి కూడా ఎందుకే దేవుని కనపరచుకోలేకపోతా ఉన్నాము? మహిమపరచలేకపోతున్నామే, పట్టుకోలేకపోతున్నామే. అసలు మొదటి బైబిల్ గుండానే దేవుని చూడలేకపోయినా మనము రెండో బైబిల్ కూడా దేవుని చూడగలుగుతాము? రెండో బైబిల్ ఎక్కడుంది? పిరమిడ్ లో ఉంది. ఫస్ట్ బైబిల్ ఇస్ ఇన్ ద నేచర్. అంటే ప్రకృతి అంతట్లో, సృష్టి అంతట్లో మొదటి బైబిల్ రాయబడి ఉన్నది. రాసులలో, కొండలలో, కోనలలో, పక్షులలో, జంతువులలో, అన్ని చోట్ల కూడా దేవుడు హీ ఇంప్రింటెడ్ ఆయన తన యొక్క లక్షణములను, తన స్వభావములను ఆ జంతువులలో, పక్షులలో, అన్నింటిలో సృష్టిలో పెట్టించాడు. కానీ రెండో బైబిల్ చూస్తే ఎక్కడ కనబడుతుంది? పిరమిడ్ లో కనబడుతుంది. పిరమిడ్ ఎట్లా ఏర్పడుతుంది? మొదటి బైబిల్ నుండి మనకు బైబిల్ కనబడకపోతే. ఈ రెండింటిని పక్కన పెట్టండి, మూడో దగ్గర రండి. మన కళ్ళెదురుగా వీడియో ఉండాలి, అర్థం కాని విషయాలు నీకు ఆడియో కూడా అర్థమైతే ఇప్పుడు ఒక విషయానికి చదివితే బాగా గుర్తుంటుందా, చూస్తే బాగా గుర్తుంటుందా? కంటిన్యూగా డైరెక్ట్ డిస్ప్లేనే పెట్టాడు బైబిల్ని. దాంట్లోనే దేవుడు కనపడకపోతే అక్షరాలనే పట్టుకుంటావయ్యా. పట్టుకోలేక కదా 4 లక్షల డినామినేషన్లు ఏర్పడ్డాయి. పట్టుకోలేక కదా ఇన్ని సంఘర్షాలు తయారవుతున్నాయి. అంతేనే కదా? అందుకే దేవుని యొక్క పరిశుద్ధులు ఎల్లప్పుడు కూడా ఆ మొదటి బైబిల్తో దే హ్యావ్ ఎ స్పెషల్ అటాచ్మెంట్ టు దట్. ఎల్ల వేళలా ఆ మొదటి బైబిల్ కూడానే మనకు ఒక అన్యోన్యమైన బంధం ఉంటుంది. యేసు ప్రభువు చూడండి, ప్రార్థన చేసుకోవడానికి ఒంటరి అడవుల్లోకి వెళ్తాడు. బాప్తిసం ఇచ్చే యోహాను చూడండి, అడవుల్లోకి పారిపోయినాడు ఆయన. అంతేనే కదా? ఈ కాల ప్రవక్తను చూడండి, ఒంటరి అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇట్లా ఒక రాయి కానుకుంటేనే రాత కట్టుకుని చేతిలోకి వచ్చింది. ఆ 7 ముద్దల ప్రత్యక్షతను పొందుకోవడానికి కూడా సన్సెట్ అనే పర్వతం కొండ దగ్గరికి ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. అంటే ఆలోచన చేయండి, దేవుడు ఎల్లవేళ ఈ 3 బైబిల్లను మిళితం చేస్తూనే తన పరిశుద్ధులతో సంధిస్తూ అవుతున్నాడు ఆయన ఎల్లవేళలా. మనం ఏం చేస్తున్నామంటే మొదటి దాన్ని రెండో దాన్ని వదిలేసి మూడో దాన్ని మాత్రం పట్టుకుంటున్నాం. కాబట్టి మన జ్ఞానం, మన ప్రత్యక్షత అరకొరగానే ఉంది. నేను ఒక మాట చెప్తాను మీకు. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఎట్లా ఉంటారు చెప్పరా? పొద్దున్న లేస్తారు, ప్రభువా ఈ రోజు అక్కడికి వెళ్ళాలా వద్దా, ప్లీజ్ నాతో మాట్లాడు. ఈ దినం విశ్రాంతి దినం కనుక యూదులు పోవు, ఈరోజు విశ్రాంతి దినం అన్న పోదు. నేను మాట పెట్టారా? తెలే వచ్చింది, యోహాను సువార్త వచ్చింది, ఎంత 5వ అధ్యాయం 10వ వచనం వచ్చింది. ఈ దినం విశ్రాంతి దినం కనుక, ఓకే విశ్రాంతి బట్టి ప్రభు పోదాడున్నాడేమో. మళ్ళీ తర్వాత ప్రభువా ఆ సిస్టర్ నన్ను మస్తు తెచ్చింది, నేను ఏం చేయాలి? మరియు నేను నా పడక మీద పండుకునేటప్పుడు నా మనసు కలిగిన దర్శనం చూచుండగా జాగరూకుడు ఒక పరిశుద్ధ ఆకాశం దిగి వచ్చి నాకు బిగ్గరగా ప్రకటించడం, నేను గట్టిగా బిగ్గర వెళ్ళి గొడవ పడాలేమో. ఎందుకంటే తక్కువ పని చెప్పి ఎవరిని మనకి క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లే. కానీ ఆలోచన ఏంటి? పీపుల్ ఆర్ సో లిమిటెడ్. ఎంతగా తమ్ముడు పరిమితం చేసుకున్నారంటే దేవుడు అక్షరములలో మాత్రమే ఉండేవాడు కాదు. అక్షరాలలో మాత్రం ఉండేవాడైతే నీకు స్వస్థత కావాలంటే నేను ఈ బైబిల్ తీసుకొచ్చి నెత్తివే పెట్టాలి. అక్షరాలలో దేవుడు ఉంటాడు కదా, అంతేనా కదా? దేవుడు అక్షరాలలో ఉండేవాడు కాదు, ఆత్మస్వరూపాన్ని
ఈ అక్షరం ఏంటంటే ఆయన ఏ వాక్కు అవుతున్నాడో ఆ వాక్కులు మనం గ్రహించిన వరకు మధ్యలో ఒక మాధ్యమంగా రాయబడిన అక్షరాలే తప్ప. కొంతమంది ఒక పాస్టర్ గారు విన్నారు, పాస్టర్ గారు అంటారు ఏమని, పండుకునేప్పుడు తలదిండు కింద బైబిల్ పెట్టుకోరేమి, బైబిల్ ఎందుకు పెట్టుకోవడంలే, ఫోన్లు పెట్టుకుంటున్నారేమి, ఫోన్లు పెట్టుకోవద్దు ఆయన చెప్పాల్సి పోయి ఫోన్ తీసి బైబిల్ పెట్టుకోరా బట్టి అంటే బైబిల్ పక్కన ఉంటే ధైర్యం దగ్గర రావట. బైబిల్ పట్టుకుంటే దగ్గర రావా. యేసు ప్రభు పక్కనే ఉన్నప్పుడు కూడా పేతురులో ధైర్యం దొరింది. ఇది ఎక్కడ లాజిక్? వింతైనటువంటి బోధనలు క్రైస్తవులు ఇప్పింపజేస్తా ఉన్నారు. సరైన విధానం కాదు. పిల్లో కింద ఏది పెట్టుకోవద్దు, ఫోన్ పెట్టుకోవద్దు, బైబిల్ పెట్టుకోవద్దు. పిల్ల అంటే పిల్లలు ఎక్కడ ఉండాలి, పడుకోవాలా, లేవాలా, ఫ్రెష్ అప్ అవ్వాలా, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని బయటకు రావాలి. అంతేకాని భిన్నమైనటువంటి కోణాలు చూస్తారు ప్రజలు. బైబిల్ నా పిల్లల కింద ఉంటుంది, దాన్ని ఎట్లా అంటే ఇదేదో భక్తిలో గొప్పదైన కార్యంగా చూపించుకోవడానికి. పడుకున్నప్పుడు పక్కన ఉండదు బైబిల్, పక్కన ఉండదు, లోపల ఉండదు. ఎప్పటికీ అది పిల్ల కింద పిల్ల పక్కన ఏమంటుంది, లోపల ఉండదుగా. ఉండవలసిన లోనైతే పక్కన పెట్టుకుని అనేది గొప్ప కార్యం, భక్తి కార్యం అన్నట్టుగా భక్తి ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు ప్రజలు. ఆశ్చర్యం. మళ్ళీ ఎప్పుడైనా సరే శోధన రానియు, ఎప్పుడైనా సరే పరీక్ష రానియు, ఎప్పుడైనా వాళ్ళకి కోపం తెప్పించే మాటలు మాట్లాడు ఒకసారి, అప్పుడు బయటపడుతుంది వాళ్ళు ఏమై ఉన్నారు. అయితే సరుక్కోవడాలు లేదా తిరిగి కోప్పడ్డారు, అసలైన భక్తి ఏమైందో వాళ్ళ శక్తి ఏందో అప్పుడు కనబడుతుంది, అప్పుడు కనిపిస్తుంది. కానీ జాగ్రత్త. ఎందుకు క్రైస్తవ జ్ఞానము ఈ అక్షరాల చుట్టూ మాత్రమే ఇమిడిపోవడం వల్లే అందుకే పౌలు గారు ఆ మాట ఖచ్చితంగా రాయవలసి వచ్చింది. అక్షరం నశింపజేస్తుందిరా, ఆత్మ రాయాలని మనం జీవింపజేసి, ఆత్మ కదా నీలో జీవాన్ని కలుగజేసేది, అక్షరాలు నీలో జీవాన్ని కలగజేయవయ్యా. ఈ అక్షరం రాయబడక మునిపే ప్రజలు దేవుని తెలుసుకుని ఉండలేదా? ఈ అక్షరాలు చూడక మునిపే ప్రజలు దేవుని కనుగొనలేదా? ఈ అక్షర జ్ఞానం లేకుండా నేటికి ప్రజలు దేవుని కనుగొనట్లేదని. చదవడం చాలా మందికి రాదు, చదవడం రాకపోయినా మీకు అక్షరం అంటే తెలియదు, అయినా మీరు దేవుని తెలుసుకోగలిగినారా? నా మాట వినండి. అంటే అక్షరాల వెంబడి మాత్రమే కాకుండా దేవుని చూడగలిగి తెలుసుకోగలిగే మార్గాలు దేవుడు ప్రవేశపెట్టాడు. వాటన్నిటి కూడా చూసినట్లే కదయా సమగ్రంగా దేవుడు ఏమై ఉన్నాడో కనబడేది. ఆమేన్. అంటే గమనించండి, అక్కడ అంటాడు మరొకసారి, అయినను మృగములను విచారించుము అవి మీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అది నీకు తెలియజేయను. అందుకే దేవుడు మృగాల గురించి ఒకసారి మీరు బైబిల్ అంతా వెతికారనుకోండి, పక్షుల గురించి బైబిల్ వెతికారనుకోండి, అనేక విషయాలు కనబడతా ఉంటాయి. వాటిని అనేక పర్యాయాలలో వాటిని గురించి మాట్లాడుతూ మీతో సంధిస్తూ వస్తున్నాడు ఆయన. ఆయన అంటాడు, ఎందుకమ్మా దేనికి నా తల్లి నువ్వు బాధపడేది? నా జీవితం ఎట్లా సాగుద్దో, నా కుటుంబం ఎట్లా గడుచుద్దో, నా అప్పులు ఎట్లా తీర్చబడతాయి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? పిచ్చుకలు వాటిని నేను పోషిస్తున్నాను కదా, వాటికంటే శ్రేష్టమైన వాడివేగా నువ్వు, నేను వాటినే పోషించుతున్నాను అన్నప్పుడు నీకు అర్థం కాలేదా ఒక మాట? ఏంటది? వాక్యం గుండా దేవుడు నన్ను పోషిస్తున్నప్పుడు నాకంటే ముందుగా నేను పక్షులను పోషిస్తున్నా అంటున్నాడు. అంటే నాతో మాట్లాడినట్టుగా దేవుడు పక్షులతో మాట్లాడినట్టుగా, దేవుడు నన్ను సంధిస్తున్న రీతిగానే పక్షులను సంధిస్తున్నట్టుగా, ఆయన నాతో మాట్లాడడం కోసం రాతపూర్వకంగా రాయబడిన ఒక బైబిల్ పెట్టినట్టుగానే ప్రకృతిలో కూడా బైబిల్ ఉంటేనే కదా పక్షులు చదివేది. ప్రకృతిలో బైబిల్ ఉంటేనే అక్కడ మృగాలు నీకు బోధించేది, ఆ పక్షులను విచారిస్తున్నప్పుడు పక్షులు నీకు బోధించేది. ఆ బైబిల్ని చదవగలిగిన వారు, అయ్యా నా మాట వినండి జాగ్రత్తగా, ఎవరైతే ప్రకృతిలో ఉన్న బైబిల్ని చదువుతారో ఆ బైబిల్ని చదివిన ప్రతి ఒక్కరు ప్రకృతిని శాసించగలుగుతారు. నా మాట మంచిగా వినండి, నా మాట అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో ఉన్న బైబిల్ని చదవగలిగిన వారు ప్రకృతిని ఖచ్చితంగా శాసిస్తారు. నా కళ్ళ దగ్గర పెట్టబడిన ఒక పశువు, ఒక జంతువు, ఒక మృగము, ఇది నా తండ్రి చేత తయారు చేయబడింది, నా తండ్రి ఆజ్ఞలకు లోబడుతుంది, నా తండ్రి వాక్యంలో ఉద్భవించింది, నా తండ్రి ఎప్పుడు మరణించమంటే అప్పుడే మరణిస్తుంది, అది తండ్రికి లోబడి ఉందన్న విషయాన్ని నీ సంపూర్ణమైన జ్ఞాన వివేచనతో పట్టుకోగలిగినప్పుడు అది నీకు లోబడుతుంది, ఎందుకంటే నీలో వాక్యం ఉంది కనుక. ఒక పెద్ద దున్నపోతుల గురించి మనం మాట్లాడిన జ్ఞాపకం ఉన్నదా? ఒక ప్రాంతం వెళ్తుంటే బ్రహ్మ దగ్గరకు వచ్చిన అదివరకే ఒక నల్ల జాతి నేను ఒక మనిషిని చంపేస్తుంది. అయినా సరే ఏమన్నాడు? స్నేహితుడా
నేను నీకు ఏ అపాయం చేయడానికి నేను రాలా, నేను నా మార్గాన్ని వెళ్ళిపోతాను, కూర్చోండి. అక్కడ కుప్పకులు కూర్చోపోయింది. ఎందుకైనా పని చేయగలిగాడు? ఆ పశువుకి ఈ వాక్య ప్రకారమైన ఈ వాక్యము అక్షరాల్లో ఉన్న వాక్యం చదవలేదే, కానీ ప్రకృతిలో ఉంది చదివింది. అప్పుడప్పుడు నేను ఉదయం లేస్తాను, సాధారణమైన దినాలు, ప్రార్థన లేని దినాలు, అంటే బయటకు వచ్చి కూర్చుంటే ఈ రకరకాల పక్షుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఇవన్నీ స్తోత్రం 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 అంటున్నాయేమో అని. ఒక్కొక్క పక్షం ఒక రకంగా పోటీ పడి వస్తూ ఉంటాయి. నేను అనుకుంటాను స్తోత్రాలు చెప్తున్నాయేమో ఇవన్నీ, ఇవన్నీ దేవుని స్తుతిస్తున్నాయిగా. నక్షత్రములైన వాటి మహిమ చేత దేవుని స్తుతించడానికే. కానీ అదిగో అలాంటి కోణం మనలో లేకపోయినప్పుడు, ప్రకృతిలో దేవుని చూడలేకపోయినప్పుడు మన ప్రకృతిని ఎలాగని కూడా శాసించలేదు. మన ప్రకృతిని శాసించడం అవసరమా? ఒక దినాన ప్రపంచంలో తయారు చేయగలిగేటువంటి శక్తి నీకు రావాలంటే ఆ ప్రపంచం ఏమైందో నీకు తెలియాలా? నీవు సర్వ సృష్టిలో ఒక ప్రపంచాన్ని, ఖగోళాన్ని నీ మాట పలుకుల చేత నువ్వు తయారు చేయాలంటే అది ఎలాగో తయారు చేయబడుతుందో, అది ఏమైనదో నువ్వు గ్రహించాలి. ఆమేన్. తర్వాత చూడండి, ముందుకు రండి కొంచెం. ఒక్కసారి ఆలోచన చేయండి. భూమిని గురించి ధ్యానించడం అది నీకు బోధి. పేతురు అంటాడు ఈ మాటలు. పేతురు గ్రంథంలో చూడండి, ఆయన అంటాడు, పేతురు గ్రంథంలో ఏమంటాడంటే, భూమిని నిష్టముగా పరిశీలించడం నీళ్ళలో నుండి నీళ్ళ వలన కలిగిన భూమి అంటూ మొదలు పెడతారు. చూడండి, తిప్పండి చూడండి, వేగవంతంగా. చెప్పండి అందరికి. 2 Petrus 3:5 చదువు. ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలననే నా మాట వినండి. అయ్యో, ఇక్కడ ఒక గొప్ప సైన్స్ దా ఉండదు. నీళ్ళలో నుండి నీళ్ళ వలన ఏది భూమి సమకూర్చబడిందా? నీళ్ళ నుంచి భూమి ఎట్లా తయారవుతుందండి? దేవుడు ఎప్పుడు గమనించారు. అయ్యా నమ్మకం గమనించండి. మీరు ఎప్పుడైనా కుండీలో వాటర్ పోయండి, వాటర్ని కదిలించకుండా కొంతకాలం అట్లాగే ఉంచండి. కింద మీకు తెలియకుండానే జిగురు పాపలు కనబడుతుంది, ఒక బకెట్ లోనే కనబడుతుంది. దాన్ని అట్లాగే ఇంకొంతకాలం ఉంచండి. ఆ జిగురు కాస్త ఏమవుతుంది, గట్టిగా అవుతుంది, ఒక పెచ్చులాగా తయారవుతుంది. మీకు అర్థమవుతుందా? పెచ్చులాగా తయారవుతుంది. అందుకయ్యా కొబ్బరి బొండలు చూడండి ఒకసారి. కొబ్బరి బొండలో కొబ్బరి ఎట్లా తయారవుతుంది అనుకుంటారు? సేమ్ అదే. ఆ నీరు ఉండి 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 ఆ నీటిలో కొద్దిగా బరువైనవన్నీ కిందికి వచ్చి చిన్నగా అట్టులాగా తయారై కొంచెం పెచ్చులాగా గట్టిపడి కొబ్బరి అవుతుంది. నీళ్ళలో నుంచే కొబ్బరి వచ్చింది. నేను నీకు నీళ్ళు ఇస్తా, కొబ్బరి తయారు చేస్తావు. నేను నీళ్ళు ఇస్తా, కొబ్బరికాయ ఇస్తా, తయారు చేస్తా. కొబ్బరి తయారు చేసి చేయలేవు. అట్లాగే చాలా మందికి గమనించలేరు. భూమి నీళ్ళలో నుంచి రావడం ఏంటండి? నేను మీకు ఒక 2 బకెట్లు నీళ్ళు ఇస్తా, మట్టి తయారు చేసి ఇస్తావా అని అడిగిన ఉంటాడు. కానీ దేవుడు ఈ సృష్టిలో పెట్టిన గొప్ప రహస్యమైనటువంటి ఆ సృష్టి విధానం చూడండి. ఈ భూమి మన కంటికి కనబడుతున్నటువంటి ఈ మట్టి, రేణువులు, కొండలు అన్ని కూడా నీళ్ళలో నుంచి నీళ్ళ వల్ల కలిగినవి. ఇవన్నీ దేవుడు ఏం చేశాడంటే, అక్కడ ఎక్కడైతే చూడండి, నా మంచి మాట వినండి, నీళ్లు, ఈ నీటి కింద మెల్ల ఒక్కొక్కటి బరువైనటువంటి లవణములన్నీ కిందికి వచ్చి కింద భూమి తయారైంది. భూమి తయారైన దేవుడు ఏం చేశాడంటే ఆ నీరుని ఆరిపోజేశాడు. పైన నీరుని ఆరిపోజేసరికి ఆరిపోయిన స్థలంలో భూమి అన్నాడు. నా మాట వింటున్నారా? అయ్యా, బైబిల్ కూడా చూస్తే ప్రతి విషయం కనబడుతుంది. నీటిలో నుంచి భూమి తయారైన వెళ్ళగా ఆ పైన నీటిని దేవుడు ఆరిపోజేసి ఆ భూమిని పైకి తీసుకొచ్చాడు. అందుకే నీళ్ళలో నీళ్ళ వలన కలిగిన భూమిని చదువు. సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలననే కలిగిననియు
ఆ బుద్ధిపూర్వకంగా మర్చిపోయారు. ఒక తరం మర్చిపోయింది అనుకోండి, వాడి తర్వాత రాబోతున్నటువంటి ప్రతి తరం కూడా దాన్ని మర్చిపోతూనే ఉంటారు. మీకు ఒక విషయం చెప్తా. కన్నడలో కొన్ని ప్రాంతాలలో రజనీకాంత్ సినిమా హీరో తెలుసు, వాడికి గుడులు కట్టినారు, మొక్కడం మొదలు పెట్టారు. ఒక వ్యక్తి మొక్కుతున్నాడు, అది పుట్టబోయే కొడుకు ఏం చెప్పి బోధిస్తాడు? అది కొడుకు ఇతనికన్నా తెలిసి ఏమని ఒకప్పుడు కండక్టర్ అట్టగాడు లాస్ట్ దేవుడుగా మార్చబడినాడు మరచేత అని ఈ తండ్రి తెలుసు, కొడుకు అది తెలియదు. కొడుకు నేను ఒకటే ఏమంటాడు, ఈడే దేవుడు అంటున్నాడు. వాడి తర్వాత ఇక వాడు బనులే, డైరెక్ట్ బనులే. వాడి తర్వాత ఇక జాతరలే, మొత్తం కోకోలో జాతర జరుగుతుంది. నమ్మటం వింటున్నారా? ఈరోజు చాలా మంది జాతరలు అట్లాగే జరుగుతాయి. ఎప్పుడో ఆంగ్లేయులను దోచుకునే వారిని ఎదురుగా 2-3 స్త్రీలను పట్టుకొచ్చి రెండు గొప్ప దేవతలు చేసి ఇప్పుడు ఏరులై పోరేటువంటి జాతరలు జరుగుతున్నాయి. తరం వెంబడి తరం ఒక్క తరం మర్చిపోయిందా, అక్కడి నుంచి దాని యొక్క పూర్తి స్థాయి జ్ఞానం అంతా మారిపోతుంది, సమాచారం మారిపోతుంది సంపూర్ణంగా. ఈ భూమిని పరిశీలించి చూడండి మీరు, ఎందుకంటే ఇక్కడ యోగ గ్రంథంలో మాట్లాడే అదే మాటలు పేతురు మాట్లాడతాడు. భూమిని చూసాడా? భూమిని అసలు పరిశీలించి చూడండి. ఈ భూమి ఆయన వల్ల కలిగిందని బుద్ధిపూర్వకంగా కావాలని మర్చిపోయినారు వీళ్ళంతా. ఒకప్పుడు మన పితరులు మర్చిపోయినారు కనుకే మనకు అది అన్ని తెలియకుండా వచ్చాయి. కానీ మరలా దేవుడు కృపచేత ఆయన ఒక వ్యక్తిని పంపించి లేదు నేను తయారు చేశానని చెప్పాడు. మనకు ఒకడు బోధిస్తేనే ఈ విషయం మనకు బయలుపరచబడ్డాయి. ఆమేన్. తర్వాత చదువుతుంది, ముందు చదువు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ఏంటి భద్రం చేయబడి ఉన్నవి? ఏమి భద్రం చేయబడి ఉన్నవి? సృష్టి అంతా కూడా భద్రం చేయబడింది. ఎందుకు? ఒక దినాన ఈ సృష్టి అగ్నితో కాల్చబడి లయం చేయబడాలి పూర్తి స్థాయిలో. దానికి కావలసిన మూలకాలన్నీ కూడా భూమిలోనే దాచిపెట్టబడ్డాయి. అటామిక్ బాంబ్స్ ఉన్నాయి, వాటికి కావాల్సిన యురేనియం నిల్వలన్నీ కూడా భూమిలోనే ఉన్నాయి, దాచిపెట్టబడ్డాయి. ఒకరోజు మీ సంగతి చెప్తాను, ఆగండి అంటున్నాయి. చదువుతుంది. ఇక్కడ యోగ గ్రంథంలో మాట్లాడితేనే మీరు రోమపత్రిక ఉంటుంది ఏమని, సర్వ సృష్టిని మీరు పరిశీలించి చూడగా వారు నిరుద్ధరులు అయిపోతున్నారు అంటాడు ఆయన. అక్కడ చూడండి, రోమపత్రికలో ఉంటుంది చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 20. ఆయన అదృశ్య లక్షణములను చూడగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని, ఇప్పుడు గమనించండి, సృష్టించబడిన వస్తువులను, ఏవి నువ్వు కూర్చున్న కుర్చీ బలలు ఇవి కావు అని చెప్తా ఉండదు, దేవుడు చేత సృష్టించబడినవి ఏవి? సమస్త సృష్టి, ఆకాశములు, భూములు, పరిమాణములు, కొండలు, లోయలు, చెట్లు, పదార్థములు, మట్టి, లవణములు, ఖనిజాలు అన్ని, ఈ సమస్తమన్నిటిని సృష్టించబడిన వస్తువులను చూస్తే వాటిని గురించి ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులు అయిపోయినారు. నిరుత్తరులు అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎవడైనా సరే దేవుడు లేడన్నాడు అనుకోండి, దేవుడు నాకు కనపరచబడడం లేదనుకోండి, ఒక్కసారి అడుగు, ఈ మట్టి ఎవరు తయారు చేస్తున్నాడు కదా, ఈ గడ్డికిలో జీవాన్ని పోసింది ఎవడని అడగాలి. దేవుడు సమస్త సృష్టి వస్తువులు చూపించండి, వాటిని చూపించి వీడికి ఆద్యం పోసిన వాడు ఎవడు? చాలా మంది తెలియదు.
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా? సూర్యుడికి భూమికి మధ్యలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, ఆకర్షణ శక్తి ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్లా ఉంటుందంటే ఒక 1% ఎక్కువైతే సూర్యుడి వైపు లాగబోతుంది. సూర్యుడి దగ్గర లాగబడి సూర్యుడిలో కలిసిపోయి భస్మం అయిపోతుంది. ఒక 1% ఆ గురుత్వాకర్షణ శక్తి లూజ్ అయినా సరే ఆ తిరిగే చుట్టూ దాని యొక్క కక్షం నుంచి దాటి బయటకు వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ గా ఎంత ఉండాలో అంతే. 9.8 అంటే 9.8. ఎవడ అంత నిశ్చితంగా పెట్టింది? ఏ మనుషులు వచ్చాడు? న్యాచురల్ సెలక్షన్. భూమి దానంతరంగా వచ్చి కూర్చుందండి. దానంతరంగా కూర్చుంటుందా బాబు? మీ ఇంట్లో కూడా దానంతరంగా నేను వచ్చి కూర్చుంటా. దానంతరంగా చికెన్ తయారై కూర్చుంటుందా? ఎవడో జాస్తేనే చికెన్ అయ్యేది, ఎవడో ఒకటి జాస్తేనే వంట అయ్యేది. అంతేనా కదా? లేదు బ్రదర్, నేను చేయలేదు, ఆటోమేటిక్ అదే అయింది. ఏది ఇది అదే అయిందా? ఏది 4 మిరపకాయలు ఇంతే ఉప్పు, ఎక్కువగానే తక్కువగానే. మళ్ళీ సరిగ్గా వాడకపోతే పచ్చి పచ్చిగా రాకపోయా, ఎక్కువ వండి మాడిపోకపోయా. కరెక్ట్గా అట్టే అయిందా? అది ఎవడో చేస్తేనే అవుతుంది అది. అంతేనే కదా? సరిగ్గా వండకపోతే పచ్చి పచ్చిగా, బాగా వండితే మాడిపోతుంది. అటు అది కాలే ఇటు ఇది కాలే, కరెక్ట్గా డిట్టోడిట్ ఎట్టయిందంటే కూడా చేస్తే అయింది అది. అయితే భూమి కూడా అంతే. అసలు ఈ భూమి సూర్యుడికి ఇంకొంచెం దూరం ఉన్నా లేదా ఇంకొంచెం దగ్గర ఉన్నా ఏమవుతుంది తెలుసా మీకు? ఇంకొంచెం దగ్గర ఉంటే పక్క 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 మైండ్ అగ్నికూలం అవుతుంది. కొన్ని అడుగుల దూరం ఉన్నా చాలు ఆ ఎండ తీవ్రతకి కాలిపోతుంది. ఇక్కడ మనం బతకలేము, ఏసీ కూడా పనిచేయదు. ఇంకొంచెం దూరం పోతే ఆ చలికి మనం తట్టుకోలేదు. అది ఎప్పుడో కావాలని దానంతటదే వచ్చిందని చెప్పేది కాదని ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త అన్నింటినీ సరైన పాలనలో పోసాడు. నీరు ఇంతుండు, లవణము ఇంతుండు, మనుషులు ఇంత ఉండాలా, చెట్లు ఇంత ఉండాలా, నేల ఇంతే ఉండాలా, నిశితమైనటువంటి పరిశీలన చేత ఒక తయారు చేసినటువంటి సృష్టినంతా. ఇదిగో వీటిని పరిశీలన చేస్తే దేవుని యొక్క అదృశ్య శక్తి బయటపడుతుందా, కనబడుతుందా? అంటే ఈ సృష్టి అంతట్లో దేవుడే కనబడుతున్నాడు. ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. అందుకే యోహాను పత్రికలు అంటాడు, సర్వములో సర్వమై ఉన్నాడు ఆయన. చోట ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు, అన్ని చోట్ల. అందుకే అంటాడు కదయ్యా, ఈ భూమినా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం. నా కోసం మీరేందయ్యా కట్టేది మందిరాన్ని? నా కోసం మీరేం కట్టగలుగుతారు? ఇదంతా రాదే, వీటన్నిటిలో నేను ఉన్నాను అంటాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరందరూ షమ్ము గారు చూడండి. మీకు షమ్ము గారు అసలు పరిచయం లేదు, నేను చెప్పలా. తీసుకొని షమ్ము గారికి ముందు పెట్టా, ఏమన్నా పెట్టి షమ్ము గారు వాళ్ళ మమ్మీ డాడీ చెప్పండి అన్నా. మీకు తెలియదు అసలు, మీకు తెలియదు అనుకోండి. షమ్ము గారు చూసి అమ్మానాన్ని చూసి చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా లేదా? ఈజీగా చెప్పొచ్చు. చెప్పొచ్చా కదా? ఈజీగా చెప్పొచ్చయ్యా. సరే, మీకు షమ్ము గారి ఉదాహరణ మీకు సరే పట్ల నేను అంటాను. ఏనోషం దొరకవచ్చండి. ఏనోషు ఆడి పొడవు, ఆడి జుట్టు, ఆడి కథలు, ఆహార అలవాట్లు అన్ని చూడండి ఒకసారి. దొరకబడతారా పడరా అంటే దాని అర్థమైందయ్యా, తనలో ఎవరిలో నుంచి సృష్టి వచ్చిందో సృష్టించబడిన వారిలో సృష్టికర్త యొక్క లక్షణాలు ఉంటాయి కదా. నిజం చెప్పాలంటే సృష్టికర్త ఉండాల్సిన అవసరం లే. ఏ పాస్టర్ కింద ఏ విశ్వాసం ఉందో అలా మాట్లాడి తెలిసిపోతుంది. అంతేనా? ఒక విశ్వాసం కూర్చోబెట్టే వరకు, బ్రదర్ మీరు చూపించింది కరెక్ట్ అని చెప్పి తప్పైంది కనుక మీ కాళ్ళ సందులో నుంచి దూరుతా అన్న వరకు అలా మొదలు అర్థమైపోయింది. నాకు దొరికిపోయినా లేదా? బోధకుడు యొక్క లక్షణాలే విశ్వాసంలో ఉంటే సృష్టికర్త యొక్క లక్షణాలు సృష్టిలో ఉండవా? ఆమేన్. ఖచ్చితంగా కనబడుతుంది. చూడగలిగే నేత్రాలు కావాలి. తర్వాత మరొక లేఖనం చూపిస్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి.
11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరులకు ఉన్నది. ఖచ్చితంగా అయ్యా నా మాట వినండి, మీ కంటికి ఏ మనుషుడు కనబడుతున్నాడో, మీ కంటికి ఏ స్థలం కనబడుతుందో, మీ కంటికి ఏ సంఘం కనబడుతుందో, మీ కంటికి ఎవరైతే కనబడుతున్నారో ఇది నిజమైన ప్రపంచం కాదు, ఒక అదృశ్యమైన ప్రపంచం వీటన్నిటి వెనకాల నుండి వీటిని నడిపిస్తుంది. మీ కంటికి కనబడితే సంపూర్ణమైనటువంటి సృష్టి కాదు, అదృశ్యమైన ప్రపంచాలు ఉన్నాయి అంటాడు. ముందు చూడండి అంటాడు, అదృశ్యమైనవి యున్నవనుడకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు ఏంది ప్రపంచముగా ప్రపంచంలో ప్రపంచములలోన దేని ప్రపంచం అంటారు? ఇంగ్లీష్ లో వరల్డ్. దేన్ని వరల్డ్ అంటారు? నేటికి మనుషుని జ్ఞానం బట్టి ఏదైతే పొందుతున్నాడో దాని మొత్తాన్ని ప్రపంచం అంటాడు వాడు. వరల్డ్ న్యూస్ అంటాడా, వరల్డ్స్ న్యూస్ అంటాడా? అంటే ఒక ప్రపంచమే. నేటికి మనిషి చూసింది ఒకటే ప్రపంచాన్ని, ఒక వరల్డ్ చూశాడు. వాడి కనుదృష్టిలో వాడి యొక్క శాస్త్రీయమైన జ్ఞానం గుండా భూమి సృష్టి ఏమైనదనే విషయాన్ని ఎంత గ్రహించాడో దాన్ని అంతటినీ పట్టుకొచ్చి వరల్డ్ ప్రపంచం అని ఒక పదం పెట్టాడు. కానీ బైబిల్ ఏమంటారు తెలుసా? చూడండి, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. అంటే దేర్ ఆర్ సెవరల్ డైమెన్షన్స్, ఆర్ దేర్ సెవరల్ వరల్డ్స్. ప్రపంచాలు ఉన్నాయి అక్కడ, ప్రపంచము కాదు. ఒక ప్రపంచాన్ని దోగులంటానికి మంచిగా శక్తి సరిపోవడం లేదు. మిగిలిన ప్రపంచాల సంగతి ఏంటయ్యా? అవి కంటికి కనబడవు, కానీ ప్రతి ప్రపంచము తయారు చేసింది ఆయనే. ఆ ప్రతి ప్రపంచంలో గుణలక్ష్యాలు పెట్టాడు. ప్రతి ప్రపంచము కూడా మనకు బోధ చేస్తాం. ప్రతి ప్రపంచం మనకు బోధ చేస్తాం. నా మాట వింటున్నారా? ప్రతి ప్రపంచంలో కూడా గమనించి చూడంటాడు, అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాము. నా మాట మంచిది. ఏమన్నాడు అక్కడ? అందును బట్టి దృశ్యమైనది ఆ మాటను గమనించండి, ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దృశ్యమైనది కనబడేది, కనబడేది పదార్థాల చేత తయారు చేయబడింది అంటలేడు. నీ కంటికి కనబడుతున్నది కనబడనటువంటి పదార్థాల చేత నిర్మాణం చేయబడ్డది. శూన్యంలో భూమి వేలాడుతా ఉంది. ఎట్లా వేలాడుతా ఉంది? కనబడనటువంటి ఒక శక్తి మోస్తుంది. దాన్ని సైంటిస్ట్ ఏమన్నా తెలుసా? స్పేస్ ఫ్యాబ్రిక్ అంటాడు. వాడు పెట్టుకున్న పేరు దానికి స్పేస్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు నేను అంటాను, ఈ అమ్మాయి కనబడుతుంది, ఎవరు? లీలా అమ్మాయి కనబడుతుంది, మంచి మంచి మీ కంటి కనబడుతుంది కదా. కానీ కనబడుచున్నటువంటి ఈమె దేహంలో కనబడని వాటి చేత ఈ దేహం నిర్మాణం చేయబడింది. ఈమెలో ఆత్మ ఉంది, కనబడుతుందా? ప్రాణం ఉంది, కనబడుతుందా? కానీ ఇదే మాట ఒక సైంటిఫిక్ గా ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పామనుకో, ఇది చూపుడు వెళ్ళి కనబడుతుందా అంటున్నాడు, నువ్వేమంటావు? కనబడుతుంది. కోస్తాడు, రక్తం కనబడుతుందా? కనబడుతుందా అంటాడు. అట్టాకి ప్రాణం చూపించి ఆత్మ చూపించి అంటున్నాడు. చూపిస్తావా? వాడు శాస్త్రం వెళ్ళినప్పుడు కూడా రుజువులు అడుగుతుంది, ఖచ్చితమైన ఆధారాలు చూపించమని అడుగుతుంది. కానీ ప్రభు ఆయన ఏం చేశాడంటే ఆధారాలతో రుజువులతో కనబడకుండా కూడా వెనక ప్రపంచంలో అనేకమైనటువంటి శక్తుల చేత ఈ ప్రపంచం తయారు చేయబడింది. ఒక వ్యక్తి అనారోగ్యం అవుతున్నాడు, రోగి అవుతున్నాడు. ఒక వ్యక్తి తప్పు చేస్తా ఉన్నాడు, పాపం చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నాడు. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు. నీ కంటికి ఎంత కనబడుతుంది తెలుసా? అది జ్వరం వచ్చిందంటే ఏదో బ్యాక్టీరియా వైరస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా వైరస్ నీ కంటికి కనబడతాయి కదా, మైక్రోస్కోప్ గుండా. నీ కంటికి కనబడేటువంటి కారణాలు కూడా నువ్వు చూస్తున్నావు. కంటికి కనబడిన విశ్వాసం అనే ప్రపంచం కూడా నేను చూస్తున్నా. దట్స్ అ డెవిల్. అక్కడ ఒక ఆత్మ పని చేస్తా ఉన్నాను. ఏమంటే మా పిల్లలు నా మాట వినరు, నా భార్య నా భర్త నా మాట వినరు.
చూస్తారు. ఏమని? తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేదని, సోమరని, రకరకాల కారణాలు. నేనేమంటాను చెప్పిన, కంటికి కనబడినటువంటి ఆత్మీయమైనటువంటి నిర్మాణాలు కూడా చూస్తున్నా. దేర్ ఇస్ ఎ స్పిరిట్ దట్ ఈస్ మేకింగ్ దెమ్ టు డూ దట్. అక్కడ ఒక ఆత్మ ఉంది వారు అలాగూ చేయడానికి. ఆత్మను కనుక మనం నియంత్రించగలిగినట్లయితే దృశ్యంగా కనబడుచున్న మనుషులు నియంత్రించబడతారు. సముద్రం దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు. అక్కడ యేసుప్రభువు చూశారు. ఆ మనిషి సంఖ్యలు పటా తెలుస్తున్నాడు. మనిషి భౌతికమైన వాడే, సంఖ్యలు భౌతికమైనవే. భౌతికమైన మనిషి భౌతికమైన సంఖ్యలు పెంచుతున్నాడు. కానీ అతనికి శక్తినిచ్చిందేవి? కంటికి కనబడిన ఆత్మను వాడికి శక్తినిచ్చేది. నా మాట వినండి. కంటికి కనబడిన ఆత్మలు అలాంటి సవాదుల్లో బ్రతుకుటకు కావలసినటువంటి ప్రేరణ వాళ్ళలో కలగజేసింది. ఆ సంఖ్యలు పెంచడానికి శక్తినిచ్చింది. కంటికి కనబడిన ఆత్మలు ఇచ్చాయి. యేసుప్రభువు ఆ మనిషిని గద్దించలే, ఆ మనిషి వెనకాల కారణమైన ఆత్మలను గద్దించాడు. మాట పెట్టినారా? దృశ్యమవుతున్న మనుషుని గద్దించలా. పేతురులకు ఆత్మ దూరినప్పుడు పేతురు వెనకకు అనలే. పేతురికి కారణమైన ఆ ఆత్మను, ఆ అదృశ్య ప్రపంచంలో కారణమవుతున్న దాన్ని గద్దించాడు. నా మాట వింటున్నారా? మీరు ఎప్పుడైనా పొరపడినారనుకోండి, మీరు ఎప్పుడైనా జారిపోయారనుకోండి, మీరు తప్పితే చేశారనుకోండి, పాపంలో పడ్డారనుకోండి, అతిక్రమ దోషాలు చేశారనుకోండి, మీరు తప్పు చేశాను నేను చూడను. ఎందుకంటే నాకు ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన కనుక ఎట్లా చూస్తున్నారు సార్, ఏదో ఆత్మ మళ్ళీ బలంగా ప్రేరేపించి ఆత్మను గద్దిస్తాను. అందుకే చివరికి బ్రహ్మ గారు కూడా దేవుడు అన్న మాట చూడండి. ఎవడైనా సంఘంలో ఒక ప్రవచనం చేసినప్పుడు ఆ ప్రవచనం కనుక జరగలేదనుకోండి, ఆ వ్యక్తిని సంఘం నుంచి గెంటేయండి అనలే. ఆ ఆత్మ సంఘాన్ని వదిలిపోయే వరకు ప్రార్థన చేయండి అన్న. ఆ వ్యక్తి అలా ఉన్న తప్పుడు ప్రవచనం చేయడం కారణము ఆ వ్యక్తిని గురించి కాదు. మనం ఏది చేసినా మనలో ఆత్మ దొరికిన కొన్ని కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు మర్చిపోకూడదు. దృశ్యమైన ప్రపంచాన్ని వెనకాల అదృశ్య ప్రపంచం ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంది. నీకు తెలీదు, నువ్వు ఎప్పుడు గమనించావు? నీ చుట్టూ నీకు తెలియకుండానే కొన్ని వందల వేల దయ్యపు దూతలు తిరుగుతున్నాయి, దేవతలు తిరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా చూడగల కన్నులు కావాలి. నేను చూస్తే నమ్ముతానంటావా? నేనైతే చూడక నమ్ముతాను, ఎందుకంటే నాకు ఆ ధన్యత కావాలి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యత గొప్పది. నేను నా చుట్టూ అనేకమైన దయ్యం యొక్క ఆత్మలు కానీ దేవుని యొక్క దూతలు కానీ ఉన్నారని నేను చూడకుండా నమ్ముతాను. ఎందుకంటే నా వాక్యం, నా దేవుడి యొక్క మాటలు నమ్మమని చెప్తా ఉన్నాయి, నమ్ముతాను అంతే. ఒక అనారోగ్యం వస్తుందంటే ఏంది? కొంతమందికి రోగాలు వస్తాయి. ఆ రోగాలు ఏం చేస్తాయంటే ఆ రోగాలను బట్టి మందిరానికి రాదు. వాళ్ళు అనుకుంటారు రోగం వచ్చింది అంటే రాలేదండి అంటారు. నేను అనేది ఏంటంటే అసలు మందిరం రాకుండా ఉండాలా రోగం వచ్చింది నీకు, అంతేనే కదా. నువ్వు ఏ రూపంలో అయితే మందిరానికి ఎక్కొడతావో దయ్యం తెలుసు కాబట్టి ఆ దయ్యం అనే పెట్టింది నీలో. ఓడిపోయామా లేదు అక్కడ. సాతాను యొక్క తంత్రములలో జారిపడ్డావు. ఎట్టేస్తే పక్షి వలన పడుతుందో తెలుసు కాబట్టి కదా. సాతాను చదవని చెప్పాడు, వాడు ఎక్కడ పడితే అక్కడ ఉరులు వేస్తా ఉన్నాడు. ఆ ఉరులో చిక్కుపడిపోతాము మనం. ఏది ముందు పెడితే మందిరానికి దగ్గొడతామో, ఏది ముందు పెడితే పవిత్రం దాటిపోతామో అదే పెడతాడు వాడు. ఇగో మా ఆవిడతో నాకు ఏ సమస్య లేదు. నాకు ఎన్ని తప్పులు చేసినా పర్వాలే, కానీ వంటలో ఉప్పు ఎక్కువ వేసిన కోపం అంతవరకు దయ్యం ఏదో ఒక రూపంలో ఉప్పే ఇస్తుంది. ఉదాహరణ చెప్తుంది, మీకు అర్థమైందా? అది ఎట్లుంటుందంటే ఇగో ఏ స్టెప్ వేసినప్పుడు మూతే జారిపోతుందో, ఏ స్టెప్లో ఒక ఫోన్ వచ్చి ఫోన్ చూసుకుంటే ఎత్తేస్తుందో, లేకపోతే వేసినమో లేదో మర్చిపోయి ఇంకోసారి వేస్తుందో, లేదా పిల్లోడు వచ్చేస్తాడో, ఏదో మొత్తానికి ఏదైతే నీ కోపం తెప్పిస్తుందో అక్కడనే కోపం తెప్పిస్తుంది దయ్యం. దేని వలనైతే నువ్వు బస్సులో జారుతావో అక్కడే జారకుంటే వస్తుంది. నా మాట అంటున్నారా? ఒక పాస్టర్ గారు బలి చెప్పాడు ఒక మాట. ఒక పెన్ను కొనుక్కునే విధానం గురించి చెప్పాడు. సంఘశాఖలో ఉండే సముద్రుడు ఆయన అంటాడు, ఒక పెన్ను నువ్వు కొనుక్కున్న తర్వాత నువ్వు షాప్ దగ్గర పార్కులో టెస్ట్ చేస్తావా? టెస్ట్ చేస్తావు కదా. టెస్ట్ చేయకుండా నువ్వేం చేస్తావు? అక్కడ టెస్ట్ చేయకు, అక్కడ వారదు కానీ నువ్వు ఇంటికి వెళ్ళక మంచిగా మారుతుంది అనడానికి కొనుక్కుంటావా? పెన్ అంటే ఎక్కడైనా మారాలా, అంతే కదా. భక్తి కూడా అంతే. ఇక్కడ నేను భక్తి చేయడం కదా, మా ఊరిలో మస్తు భక్తి పనులు, నేను అందరూ అదంటారు.
చాలా గొప్పగా మస్తు అలాంటిది అంటారు. అదేంటంటే భక్తిపరుడు ఎక్కడైనా భక్తిపరుడు అనే పేరు వస్తుంది. నన్ను మా అమ్మ మస్తు భక్తిపరురాలు అంటాడు అంటది. నన్ను మా ఊళ్ళో ఫుల్ భక్తిపరులు అంటారు. మీరే అనట్లే. తప్పేం మీలో లేదు, నాలో ఉంది. కుక్క ఎవరి పేరు కుక్క అని పిలుస్తారు దాన్ని. ఆ మీ ఊర్లో కుక్క మా ఊర్లో సింహం అవుతుంది. అది ఇంట్లో కుక్క ఇంటి వెళ్ళి బయట సింహం అవుతుందా? కుక్క కుక్క అంతేనా కదా? డైమండ్ డైమండే. నువ్వు చెత్త కుప్పలు వేసా ఏడేసా డైమండ్ డైమండ్ అని పిలవాలి దాన్ని. అంతేనా కదా? అది చేస్తాను. కానీ నీ ముందు నాకు భక్తి చేయడానికి శక్తి సరిపోతుంది, ఇంకో దగ్గర భక్తి చేయడానికి శక్తి సరిపోతుంది. నేను బ్రదర్ కొంతమంది చెప్తున్నా వింటా, నా భక్తి నేను చర్చిలో బ్రదర్ చాలా మంది చెప్తారు, బ్రదర్ ఒకప్పుడు నిట్ల భక్తి మా చర్చిలో ఆ స్టార్టింగ్ కోరస్ సాంగ్స్ పాడేది మేమే. అసలు ఎన్ని పాటలు పాడేదనుకుంటున్నాం మేము. అసలు ఫుల్ పాటలు మేము పాటలు పాడుతుంటే మా పాస్టర్ ఎప్పుడు మాకే మైక్ ఇచ్చేది. మరి ఏమైంది నాన్న ఇప్పుడు ఈ భక్తి? ఏమో బ్రదర్ మా మా కాలేజ్ దోస్తుల దగ్గరకు వచ్చేది మొత్తం తెగిపోతుంది. క్రైస్తవుల పరిస్థితి అంతే ఉంటుంది చూడండి. చర్చిలో ఇళ్లలో ఉన్న భక్తి వాళ్ళ దోస్తుల దగ్గర పోతూ ఉండదు. వాస్తవమేనా? కరెక్టే కదా? ఏదో నాకు అర్థం కాదు. ఒకరి దగ్గర కనపరిచే భక్తి ఇంకో దగ్గర కనపరచలేకపోతుంటే మనం వేషధారణమే. అబ్సల్యూట్లీ. నా దృష్టిలో నా భార్యని, నా సహోదరుని, నా బ్రదర్ని నాకు ఎవ్వరు తేడా ఉండదు. వాక్య దగ్గర అందరూ సమానమే. ప్రతి ఒక్క దగ్గర నా భక్తిని కనపరచాల్సిందే. అదేనా కదా? ఒకరి దగ్గర భక్తి కనపరిచి మరొక దగ్గర భక్తి కనపరచలేకపోతున్నాం. ఒకరి దగ్గర సహనాన్ని కనపరిచి మరొక దగ్గర సహనం కనపరచలేకపోతున్నాం. అంటే ఎక్కడో మనలో వేషధారణ ఉన్నాయా? ఎక్కడో మనకు సరిగ్గా లేవు. ఎక్కడో మనకు సరిగ్గా లేవు. ఎక్కడో మన లోటుగా ఉంటుంది. ఇంకా యేసుప్రభు అందరూ ఒక దగ్గర అందరి దగ్గర ఒకేలా లేనే. అందరి దగ్గర అదే పవిత్రత, అదే పరిశుభ్రత, అదే వాక్యం. మౌనన్న కాదని అందరి దగ్గర ఒకటే. తప్పు చేస్తే ఎవరైనా ఖండించింది ఆయన. అంతేనే కదా? వేతుడిని ఖండించకుండా ఆపలేదు, మందిరంలో రూకలు మారుస్తున్న వారిని ఖండించకుండా ఆపలేదు. బయటని మనోడని ఎవరి దగ్గర తేడా లేదు. వాక్యం దగ్గర అందరూ ఒకటే. కానీ మన దగ్గర అట్లాంటి ప్రవర్తన లేదు. మనం ఏం చేస్తామంటే మందిరం దగ్గరకు వచ్చినప్పుడు మందిరంలో ఉండేటువంటి సంఘంలో ఉండే సభ్యుల దగ్గర కనపడించిన భక్తి ఎందుకో మన స్నేహితుల దగ్గర కనపరచము. మనలాగే మనం ఎట్లా రక్షించబడ్డం, మనతో ఉన్నటువంటి మన స్నేహితులు 10 మందిని తీసుకొచ్చేసి ఈ యొక్క రక్షణ సువార్తను వినిపింపజేసి సర్వసత్యాన్ని తెలిపింపజేసి ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళమన్న ప్రయత్నం మనం చేయడం కంటే వాళ్ళే మనల్ని అటువైపు లాగుతారు. సినిమాల వైపు, శిఖరం వైపు లాగుతారు. ఎందుకో మన చుట్టూ ఉండేటువంటి మన స్నేహితుల యొక్క బలం కన్నా మన దగ్గర ఉన్నటువంటి మన భక్తి బలం తక్కువైపోయింది. నా మాట వింటున్నారా? మీకు విషయం చెప్పిన మా దోస్తులు ఎవరు నాతో మాట్లాడడానికి పెద్దగా ఏమంటుందని కమ్యూనిటీ ఫీల్ అవ్వరు. నాకు తెలుసు. ఎందుకంటే బాధపడి కొంతకాలం ప్రయాణం చేసింది కాబట్టి వీడియో కూడా తెలుసు. ఏది మాట్లాడినా నాకు లేఖల సంబంధమైనా ఉండాలి. అక్కడ కాసేపు వచ్చి నాతో పాటుగా ఆకతాయిగా జోయల్గా అట్లా ఇట్లా మాట్లాడడం నా దగ్గర కుదరదు. ఎందుకంటే నాకు అట్లాంటి వాటి ఎంజాయ్ చేయలేదు. నేను నాకు అట్లాంటి వాటి ఆనందం కనబడదు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఇష్టపడతారు, మా ఫ్రెండ్స్ ఇష్టపడతారు. కానీ వచ్చి ఏమంటుందని కులుకు జోకులు వేసినవా అండ్ నక్క జోకులు అవి మా దగ్గర చెల్లవారు. ఈ ముసలమ్మ ముచ్చట్లు, కాకా ముచ్చట్లు మా దగ్గర నడవు. ఎందుకంటే నా చుట్టూ ఉండేటువంటి నా స్నేహితుల గుంపుని నేను అట్లా తయారు చేసుకోవడానికి దేవుడు నాకు అలాంటి ప్రేరణ ఇచ్చినాడు. భక్తి ఎక్కడైనా భక్తే. దోస్తైనా, బంధువైనా, కుటుంబీకుడైనా ఎక్కడైనా భక్తి అయినా కనపరచాలి. అందరి దగ్గర ఒకే రకమైన కొలమానాన్ని వాడాలి. ఎవరితో వ్యత్యాసం లేదు. నాకు నా బంధువుల్లో కూడా నాకు వ్యత్యాసం ఉండదు తెలుసా? నేను డైరెక్ట్ చెప్తున్నా. నాకు క్రీస్తు వలన కానటువంటి ఏ బంధమైన బంధం కాదు. నాతో ఎవరైనా బంధం కలిగి ఉండాలనుకుంటారా? క్రీస్తుతోనే బంధం. ఎందుకంటే అక్కడే అగాపెకి స్థానం దొరుకుతుంది. ఇప్పుడు తర్వాత అగాప అక్కడ ఉత్పత్తి అవుతుంది. క్రీస్తుతో ఉండవలసిన బంధమే, వాక్య ప్రకారమే బంధమే బంధము. వాక్యాన్ని తృణీకరించారా నాకు అది కూడా అక్కర్లేదు. నాకు ఏది లాభకరమో సమస్త నేను పెంటగా ఎంచుకున్నాను అంటాడు పౌలు గారు. అందుకే వాక్యం లేకుండా, లేకపోతే క్రీస్తు లేకుండా ఉన్న ఏ బంధమైన పెంటే ఒక రోజున క్రీస్తు మూలంగా వచ్చేది నాకు లాభాన్ని కలగజేస్తుంది.
క్రీస్తు మూలమైనదే, క్రీస్తు వలనైనదే, క్రీస్తులో నుంచి వచ్చేది, క్రీస్తు గుండా నడిచేది, మనల్ని క్రీస్తుగా మార్చేది. చాలా మంది దోస్తులు ఉంటారు, వాక్యంలో లేని దోస్తులు, క్రీస్తులో లేని దోస్తులు. వాడు ఎప్పటికీ నాశనం, వాడు ఎన్నడికైనా సరే వాడు ఎప్పటికీ మన నాశనానికి తీసుకెళ్తారు. మనం గట్టిగా దొరకబట్టి కాలేజీలో నా పరిస్థితి అంతే. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అంటే నేను చెప్పలేకపోయాను చాలాసార్లు, నిజంగానే చెప్పలే. నేను ఎవరి పేరు అని చెప్పాలా? ఎవరి పేరు చెప్పినా కూడా వాడు అనుకూల సమయాల్లో క్లోజ్ గా ఉన్నాడు, వాడికి ప్రతికూల సమయంలో దూరంగా ఉన్నాడు. వాడు నా క్లోజ్ ఫ్రెండ్ ఎట్లా అవుతాడు? అప్పుడు తీక్షణంగా ఆలోచిస్తే క్రీస్తు ఒక్కడే నా నిజ స్నేహితుడు అనిపించింది. దేవుడు కూడా నిజమైన స్నేహితుడు. ఎవడు నిజమైన స్నేహితుడు ఉండలేదు. నిజమైన బంధువు ఎవడు ఉండడు, ఆయన మన సమీప బంధువు. అంతకు మించిన బంధువులు మనకు లేదు. ఎవరు కనబడతారు అంతే, అందరూ అలా అగ్గుపడతారు అంతే. సంఘంలో కానీ సంఘ పరిసరాల్లో రాని బూతులని సంఘం దాటినాక వస్తాయి. భక్తి వాళ్ళ సంఘం లేనేనా? సంఘం దాటితే భక్తి ఉండదా? అట్లా కనిపించట్లేదు. క్రైస్తవుల నేటి పరిస్థితి అట్లా అయిపోయింది. ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మనల్ని పిచ్చోడు వెర్రోడు గేలి చేసినా పర్వాలే, ప్రతి ఒక్కరికి వర్తమానాన్ని ప్రకటిస్తూనే ఉండాలా. ఈ రోజు కాకపోతే ఒక రోజైనా సరే వాళ్ళు వస్తారు. ఆ కాదు బ్రదర్, ఆ విషయాలు చెప్తే వాళ్ళు మా దగ్గర రాకపోయి క్రీస్తు వలన కాని బంధం నీకు ఉంటే ఎంత పోతే అంత. తుమ్మితే ఊడిపోయి ముక్కులేకయ్యా అక్షయం గట్టిదంతా ముక్కుడు పోతుందండి. అట్లనే ముక్కుండా నెల పెట్టుకొని వేస్ట్. క్రీస్తుని గురించి మాట్లాడుతుంది ఎక్కడ ఉండదు, నీకెందుకు వ్యర్థం. నీకు దానివల్ల కలిగే లాభం అంటే ఏమి ఉండదు. నేను పరిస్థితి అంతే. క్రైస్తవులుగా ఉండి దేవుని ప్రకటిద్దామని ప్రయత్నం చేస్తే చాలు జారిపోయే ప్రజలు ఉన్నారు. జారిపోయే ప్రజలు చాలా మంది తెలియదు, దైవత్వం తెలియదు, దేవుడు అంటే తెలియదు, సమస్తం. నేను అదే అంటాను. ఒక మన పాల్ వాకర్ అనేటువంటి దైవసేవకుడు ఒకటి మాట అనుకుంటా, పాల్ వాకర్ అనుకుంటాను నేను తప్పకపోతే. ఆయన అంటాడు, దేవుడు అనుమతిస్తేనే నీ మరుసటి శ్వాసను పీల్చుకోగలిగేదన్నాడు ఆయన. ఆ మాట అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు ఒక శ్వాస తీసుకున్నాను, నేను మరొక ఇంకొక శ్వాస తీసుకోవాలన్నా కూడా ఆయన అనుమతి కావాలి. ఆయన అనుమతి లేదు, నేను శ్వాస అయినా తీసుకోలేనే. కానీ నేడు అట్లా లేదుగా. నేడు ప్రజలకు కనబడుతున్నటువంటి ఆ ప్రపంచాన్ని చూస్తున్నారు, కానీ ఆ కనబడుతున్న ప్రపంచాల వెనకాల ఆత్మలు కొన్ని ఈ భౌతికమైన ప్రపంచాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తున్న విషయం గమనించలేకపోతా ఉన్నారు. ఎందుకు నా భర్తగా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు నా భార్యగా ప్రవర్తిస్తుంది, ఎందుకు నా కూతురులో ప్రవర్తిస్తుంది, ఎందుకు నా కొడుకులో ప్రవర్తిస్తున్నాడు, మా జీవితం ఎందుకు తయారైంది, మా కుటుంబం ఎందుకు తయారైంది, దానికి కారణాలు కనుక్కోవాలా. ఏదో ఒక ఆత్మ బలంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తానే ఉంది. మరి కొన్ని మొండి ఆత్మలు ఉంటాయి, ఆ మొండి ఘటమైనటువంటి ఆత్మలు ఉంటాయి. ఆ మొండి ఆత్మలకు దేవుడు చెప్పిన ఏకైక సూత్రము ఉపవాస ప్రార్థనే. నా భర్త సర్వసంగా అంగీకరించలే, నా భార్య అంగీకరించలే, నా పిల్లలు ఈ వర్తమానం పట్టుకోలేకపోతున్నారు. దాని వెనక నా మొండి ఆత్మలు పోవడానికి ఏం చేస్తాం మనము? ఎన్ని వ్యక్తులకు ఉపవాసాలు చేసాము? కొంతమంది గురించి ఆశ్చర్యంగా ఆశ్చర్యం. పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు అనుకోండి, పేరతాలకు వెళ్తున్నారు అనుకోండి, ఇంటి దగ్గర తప్పదిపోతుంది, తినకుండా పెట్టుకుంటారు. మధ్యాహ్నం కూడా ఒక పెళ్ళికి వెళ్ళి తినాలా, మధ్యాహ్నం ఇంటి దగ్గర తినిపోతారా? ఏం చేస్తారు? తినకుండానే. బయట ఫంక్షన్ల కొరకు చేసేటువంటి ఆ పాక్షిక ఉపవాసాలు కూడా దేవుడి కోసం చేయరు. మళ్ళీ మా కుటుంబాలు మారాలి, మా జీవితాలు మారాలి, మా ఆర్థిక పరిస్థితి మెరుగవాలి, మా ఆత్మీయత ఎదగాలని కోరుకుంటారు. నేనేదంటే యేసు ప్రభువే చెప్పాడు, ఇలాంటి కొన్ని మొండి ఆత్మలు పోవాలి అంటే దాని మొండితనం కంటే ఉపవాస ప్రార్థనలు నీ మొండితనం ఎక్కువాలా? వదలడు ప్రభు అని అసలు మారే వరకు. ఇది ఉండవలసిన విశ్వాసం. ఏమని? మారు వరకు నేను వదలడు అని దేవుడు మీరు అనాలని కోరుకుంటే మీరేమన్నా తెలుసా? మారా మా జీవితం ఇంతే, మా పరిస్థితి మారాలి, మా కూతుర్లంతే, మా కొడుకులంతే, మా భర్తలంతే, మా భార్య ఇంతే. ఆ మాట పలికిన తోడనే ఏమైందో తెలుసా నీకు? ఆ విశ్వాసం అనే ఆత్మ వచ్చి బలంగా కూర్చుంది నీ పైన. దేవుడు చేయగలుగుతాడని నమ్ముచున్నావా? ఇప్పుడు ఆమె అంటావు, గంట వేల తర్వాత ఏమో బతుకులు ఇంతే, ఇక మారాలంతే. ఓరు ఇప్పుడే కదా విశ్వాసం దించబడ్డావు. మళ్ళీ ఒక అడుగు బయటకు వెళ్ళగానే మళ్ళా మారలు కాదు కూడదు అనేటువంటి అవిశ్వాసం వచ్చి మీద పడినాయి.
నేను ప్రశ్న అడుగుతా, నీ కొడుకుని దేవుడు మార్చగలుగుతాడా? నీ చాతకపోవచ్చు, నా దేవుడు సాధ్యమే. మై గాడ్ కెన్ డూ దట్. నా దేవుడు నడ్డిల గుంటనే కూర్చోబెట్టి మార్చగలుగుతాడు. నా దేవుడికి సమస్తము సాధ్యమే. నీ కుటుంబ పరిస్థితి మార్చగలుగుతాడు. నీ వల్ల కాకపోవచ్చు, నా దేవుడితో అవుతుంది. నా దేవుడు కూడా సమస్తము సాధ్యమే. కానీ మీరు భౌతికంగా మీ కంటికి ముందు కనబడుతున్న ఈ భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నారు, కానీ ఆ భౌతిక ప్రపంచాన్ని వెనకాల దృశ్యం కాని వాటి చేత నిర్మాణం చేయబడిన ప్రపంచాన్ని నేను చూస్తున్నా. ఆయన పరిశుద్ధులు అదే చూశారంటాడు. ఆయన చూడండి ఏమంటాడు, దాన్ని బట్టి పెద్దలు కూడా సాక్ష్యాన్ని పొందారయ్యా. ఆమేన్. సమస్త సృష్టి వెనకాల కూడా అదే కనబడతా ఉంటుంది. సృష్టి అంతటి తయారు చేసిన దేవుడే కదయ్యా. ఆ సృష్టిలో దేన్నైతే తయారు చేశాడో, తయారు చేసిన ప్రతిదానికి నియమాలు పెట్టింది కూడా దేవుడే. సముద్రాన్ని తయారు చేశాడు, సముద్రానికి హద్దులు నియమించాడు ఇసుక చేత. ఆ సముద్రానికి హద్దులు ఇంతే, ఇంతకు మించి నువ్వు రాకూడదు. ఒకవేళ నువ్వు వస్తున్నావంటే నా పర్మిషన్ తీసుకొని రావాలి. ఏ సునామీ అయినా సరే, ఏ సైక్లోన్ అయినా సరే, నా ప్రభు పర్మిషన్ లేకుండా రాదు. ఆయన అనుమతిస్తేనే అబ్బో కదులు అంటేనే కదలాల. ఈ దేహం అయినా సరే ఆ గర్భం ఎప్పుడు ఉడికిపోవాలో, ఆ ఉడికిని ఎప్పుడు మరణ తన యథాస్థానానికి రావాలో ఆయన చిత్త ప్రకారంగా జరగాల. సరళ జరిగింది అదే కదయ్యా. ఉడికిపోయిన గర్భం తెరిచింది ఆయనే. ఆ భౌతికమైన వాటికి పెట్టిన నియమాలు సైతం మార్చగలిగేటువంటి శక్తివంతుడు ఆయన. ఆమేన్. చూడు మరొక లేఖన, కీర్తన గ్రంథం 147:4. కీర్తన గ్రంథం 147. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఒకసారి రాత్రికాల సమయంలో ఆకాశం వైపు పడుకొని చూడండి, నక్షత్రం ఎన్ని కనబడతాయ్యా? ఒకడే లెక్కటగలుగుతాడా? నీ తలలో వెంట్రుక లెక్కటగలుగుతావా? అయినా సరే దేవుడు లెక్క పెట్టి ఉన్నాడు. నేడు నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ముందుగా లెక్క సిద్ధంగా ఉంది. ఈ రోజున 29వ తారీఖు ఎన్ని ఉండాలా, 30వ తారీఖు ఎన్ని ఉండాలి అని లెక్క ఉంది అక్కడ. లెక్క నువ్వు అనుకున్నా స్నానం చేసినప్పుడు ఎన్ని ఉండిపోయారు అనుకో, అది లెక్క. ఈ రోజుకి నీ పోవాలి, ఆ లెక్క అంతే. అట్లాగే నక్షత్రముల సంఖ్య, దీని సంఖ్య ఇంతే. ఆమేన్. వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. సర్వ సృష్టి ఆయనదేనయ్యా. భూమి నీదే, ఆకాశం నీదే, లోక సంపూర్ణత నీదే, కృతిక మృగ శీర్షిక సప్తర్షి నక్షత్రం నడుపువాడవే, సర్వశక్తున్నీడనున్నా యేసు పక్షం నందునున్నా, సృష్టికర్త భార్యనైన నేను. సమస్తమైనటువంటి సృష్టి అంతా ఆయనదే. ఆ సమస్త సృష్టిలో ఆయన శక్తి, మహిమ అన్ని దాగున్నాయి. వాటిని కాసేపు నిశితంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది, నిశితంగా చూస్తే దొరికిపోతుంది. ఆమేన్. చదవండి. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మించి లేదు, యెహోవా దీనులను లేవనెత్తువాడు. చాలు. దేవుడు తన సేవకులకు ఒక మాట చెప్తాడు. చిన్న పిల్లడు తమ ఇంట్లో ఉన్న తన తల్లిని అడుగుతా ఉన్నాడు అన్నం పెట్టేప్పుడు, అమ్మ దేవుడు 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 అని చెప్పేసి నువ్వు చర్చికి తీసుకెళ్తా ఉన్నావు, దేవుడు దేవుడు అని చెప్పేసి నాకు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నావు, ప్రార్థనలు అంటా ఉన్నావు, ఉపవాస గుడికలు అంటా ఉన్నావు, ఇన్ని చెప్తా ఉన్నావు, కానీ నాకు ఒకసారి దేవుడు ఎప్పుడు చూసావమ్మా నువ్వు అని అడిగి. వాళ్ళ అమ్మ నచ్చా, దేవుడు చూసావా లేదంటే ఏం చెప్పాడు, చూశానన్నాను అనుకో, చూస్తే చచ్చిపోతారు కదా రాసింది వాక్యం అంటాడు. చూడలేదన్నావు అనుకో అంటే నీకు హృదయ శుద్ధి లేదంటాడు. నీకు దేవుడు చూసారా? ఏం మీరు దేవుడు చూసారా? దేవుడు చూసారా అంటే మీరు చచ్చిపోతారు.
దేవుని చూస్తే ఎవడు బతకడుగా, చనిపోవాల్సిందేనా? చూసారు లేదా? చూసారా? మరి ఎందుకు బతుకున్నారు? ఇంకా చూడలేదన్నారు అనుకో, అంటే నీకు హృదయ శుద్ధి లేదు మమ్మీ. ఈ గోలెందుకు అని చెప్పిన తల్లి అన్నది, నువ్వు వెళ్ళి నీ యొక్క సండే స్కూల్ టీచర్ అడుగుపోరా. సండే స్కూల్ టీచర్ దగ్గర పోయి, టీచర్ మీరు దేవుని గురించి బాగా బోధిస్తున్నాక మీరు ఎప్పుడు చూసి ఇంతకి టీచర్ అన్నది, నాకు ఇచ్చేది తక్కువ, ఇంకేం సమాధానం చెప్పాలి, పోరా పాస్టర్ దగ్గర పో. పాస్టర్ గారు అన్నాడు, ఏమని? దేవుణ్ణి చూసావా అని అడిగితే దేవుని వాక్యాన్ని నమ్మాలి, ప్రశ్న అడగద్దు. నువ్వు ప్రశ్నలు అడుగుతున్నావు అంటే దానికి అర్థం నువ్వు అవిశ్వాసివిరా. ఇది ఎక్కడికి పోలాలని ఆయన ఈ అతడు ఆ బాలుడు అంటే ఆ ప్రశ్నతో ఇదంతా కూడా దేవుడు తన ప్రవక్త కూడా చెప్పింది. ఆ బాలుడు ఆ ప్రశ్నతో తల మునకలైపోతా ఉన్నాడు. ఉండగా దగ్గరలో ఉన్నటువంటి ఆ చిన్న నది దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక చేపలు పట్టి ఒక మనుషుడు, ఒక ముసలివాడు కనబడ్డాడు. అతడు దేవుని పాటలు పాడుతూ చేపలు పడతా ఉన్నాడు. దేవుని యొక్క పాటలు పాడుతున్నాడుగా, క్రైస్తవుడేగా, దేవుడు నమ్మినవాడేగా. ఇతను అడుగుదాలి ప్రశ్న అన్నప్పుడు, తాత నువ్వు దేవుడు చూసావా? నేను ఇట్లా మా మమ్మీని అడిగా, మమ్మీ చూపించలేకపోయింది. మా సండే స్కూల్ ఆ టీచర్ అడిగా, ఆమె చూపించలేకపోయింది. మా పాస్టర్ అడిగా, ప్రశ్న అడగద్దంటా ఉన్నాడు. ఎవరు చూపించలేకపోతున్నారు, నువ్వు ఎప్పుడు చూసావా అంటే ఆ ముసలాయన అన్నట, అసలు దేవుని చూడనటువంటి దినము లేదురా అన్నాడు. ఎట్టగయ్యా అంటే అప్పుడే ఆ బలపడుతున్నటువంటి ఆ చేపను, ఆ నీటిని, ఆ పడవలు, ఆ ముందున్న చెట్లను, ఆ కొండలు నీకు అనిపిస్తుందా ఏ మానవుడైనా వీటిని తయారు చేయగలుగుతాడని? వీటిని చూస్తున్నప్పుడు నీకు కనిపించడం లేదా? వీటిని చూస్తుంటే నీకు కనబడడం లేదా? అయ్యా, ఒక పక్షి పైన నాకు ఒక పక్షి గూడు కనబడుతుందంటే అక్కడ పక్షి ఉన్నట్టేనా? ఒక ఇల్లు నీట్గా సర్దుంది అనుకోండి, దాంట్లో ఒక గృహిణి ఉన్నట్టేనా? అట్లాగే ఒక సృష్టి కనబడుతుంది, దాని సృష్టికర్త ఉన్నట్టు కాదా? ఆ బాలుడి యొక్క ప్రశ్నకి ఆ రోజున సమాధానం దొరికింది అంటాడు ప్రవక్త. షోస్ ద ఫాదర్ అనే వర్తమానం చెప్తాడు. ఈ మాటలు తండ్రిని మాకు కనపరచుకునే వర్తమానం మాట్లాడతాడు. ఎక్కడ చూసినా దేవుని చూడొచ్చాయా, ప్రతి దాంట్లో దేవుడు కనబడుతూ ఉంటాడు. ఆలోచన కొన్ని మాటలు దేవుడు నేను నీ పైన కోప్పడి నీకు శిక్షిస్తున్నాడు నీకు అనిపిస్తున్న విషయాలు గమనించు. ఒక యాక్సిడెంట్ అయింది, దేవుడు నీకు శిక్షిస్తున్నట్టు నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఒక పాము కాటేసింది, శిక్షిస్తున్నట్టు నీకు అనిపించిందా? ఒక కుక్క కలిసింది, నీకు శిక్షిస్తున్నట్టు నీకు అనిపించిందా? నువ్వు ఒక పనికి వెళ్తాలనుకుంటున్నావు, జోరుగా వర్షం పడుతుంది, అబ్బా దేవుడు వద్దంటున్నాడేమో అని నీకు అనిపిస్తుందా? అరే నేను వాస్తవాన్ని చెప్తా ఉన్నానయ్యా. ఆమేన్. కరెక్టే కదా? అంటే ఎక్కడో దేవుడు ఈ సృష్టి కూడా నీతో మాట్లాడుతున్నట్టు నీకు అనిపించట్లేదు? ఈ సృష్టి కూడా నువ్వు చేయాలన్న వాటికి దేవుడు అనుకూలమైన వాటిని సృష్టికుండా, నువ్వు చేయకూడని వాటిని సృష్టికుండా ప్రతికూలమైన వాటిని పెడుతున్నాడా లేదా? అబ్సల్యూట్గా దేవుడు ఈ సృష్టిని వాడుకుంటున్నాడు, ఈ సృష్టిలో ఆయన ఉన్నాడు కూడా. ఆమేన్. అంటే మరొక చోట చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1:16. ఆకాశమందున్నవనియు భూమి అందున్నవనియు దృశ్యమైనవే గాని అదృశ్యమైనవే గాని అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడినవి. ఒక్కసారి దీన్ని ఎన్నడూ చూడని కొనకుండా చూడండి. అక్కడ మళ్ళీ చెప్పండి, దృశ్యములైనను అదృశ్యములైనను. గమనించండి. ఇక ఒకటి కంటికి కనబడేటువంటి దృశ్యం, ఇది దృశ్యం, ఇది అదృశ్యం. గమనించండి. అదృశ్యమైన వాటి చూడండి, దీంట్లో దాంట్లో రెండింటిలో సిమిలర్ గా సమానంగా కొన్ని విషయాలు కనపడతాయి. తర్వాత చదవండి, దృశ్యమైనవి ఇగో దృశ్యమైన వాటిలో సింహాసనం ఉన్నాయి, అదృశ్యమైన వాటిలో సింహాసనాలు ఉన్నాయి. ఆమేన్. తర్వాత ప్రభుత్వాలు దృశ్యమైన వాటిలోనే అదృశ్యమైన వాటిలో ఉన్నాయి. పరలోకంలో ప్రభుత్వాలు లేవా? పరిపాలించబడేవాడు ప్రధానులు లేవా? తర్వాత ప్రధానులు దృశ్యమైన వాటిలో ఉన్నారు, అదృశ్యమైన వాటిలో కూడా ఉంటారు. తర్వాత అధికారము కూడా. ఈ ఒక వచనాన్ని కొత్త పదం కూడా చూడండి, ఈ రెండింటిలో కూడా ఖచ్చితంగా ఉండి తిరుగుతాయి. అదృశ్యమైన వాటిల్లో కూడా ప్రభుత్వాలు నడుస్తుంటాయి. దృశ్యమైన వాటిల్లో పంట పొలాలపై ఒక మంత్రి ఉంటాడు,
కరెక్టేనా? ట్యాక్స్ ఒక మంత్రి ఉంటాడు, వాహనాలకు మంత్రి ఉంటాడు, అదృశ్యమైన వాటిలో కూడా పాటలకు మంత్రి ఉంటాడు, యుద్ధానికి ఒక మంత్రి ఉంటాడు, అయ్యా సమాచారం చేరవేయడానికి ఒక మంత్రి ఉంటాడు, అన్నింటిపైన మంత్రులు ఉంటారు. అక్కడ అధికారాలు ఉంటాయి. కానీ దేవుడిని ఆ ప్రభుత్వంలోనికి ఆ ప్రపంచంలోకి రమ్మంటే ఆ అధికారంలో లోపడమంటే లేదు, నా కంటి కనబడుతుంది ఈ ప్రపంచం, ఈ అధికారం, ఈ ప్రధాని నాకు గౌరవం కోరుకుంటున్నాను. క్రైస్తవులు ఒక పెద్ద వ్యవస్థ ఉన్నదయ్యా. అక్కడ పరిపాలించే రాజు ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఉపమంత్రులు ఉంటారు, ప్రధానులు ఉంటారు, అధికారులు ఉంటారు, ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కూడా ధనం ఉంది. పరలోకంలో ధనం ఉందా? చిమ్మట కొట్టి వేయలేని ధనం ఉంది అక్కడ. చిమ్మట కొట్టి వేసే ధనం గురించి ఇంకా ప్రాకులాడుతూ ఉన్నారు అదృశ్యమైన ప్రపంచాలు చూడకుండా. ఆమేన్. అందుకే ఒక్క మాట చూపించి ముగించి అందుకే దీన్ని బట్టి ఆ దేవుడు తన ప్రవక్త కూడా పలికించమాట. 53-0608A. 53-0608A. డిమోనాలజీ కదా, చూస్తున్నారా? డిమోనాలజీనా? దయ్యపు శాస్త్రం. దయ్యపు శాస్త్రంలో ఫిజికల్ రెల్మ్ అంటే భౌతికమైనటువంటి పరిమాణం. భౌతికంగా అంటే కంటి కనబడుతుంది. ఆ కంటి కనబడే దాంట్లో దేవుని ప్రవక్త మొదటి పేరలో అంటారు చూడండి. ఆ ఫస్ట్ పేరలో మూడో పేర ఉంటుంది. మై ఫస్ట్ బైబిల్ వాజ్ నేచర్. నా మొట్టమొదటి బైబిల్ ప్రకృతి అయ్యా. I learned God through nature and I like to fish and how I love to fish. And you like to fish, Sunny boy? నాకందుకే నా మొట్టమొదటి నా పరిశుద్ధ గ్రంథము ఈ రాతపూర్వకంగా రాయబడింది కాదయ్యా. ఈ ప్రకృతిలోనే నేను దేవుని తెలుసుకున్నాను. ఈ ప్రకృతిలోనే దైవాన్ని చూస్తున్నాను. ఈ ప్రకృతే దేవుని గురించి సమస్తమైన జ్ఞానాన్ని విషదపరుస్తా ఉంది. The heavens are the handiwork of God. They portray the glory of God. ఆకాశాలు దేవుని యొక్క చేతి పనులు, ఆయన మహిమను ప్రజ్వలించేటువంటి వస్తువులు. కానీ ఏనాడైనా సరే మంచి గమనించండియా, మీరు మీ పిల్లలకు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చూపిస్తున్నారు అనుకోండి, ప్రతి దాంట్లో దేవుడిని చూపించడం నేర్చుకోండి. ఒక గొప్ప వృక్షాన్ని చూపిస్తున్నారు అనుకోండి, ఆ గొప్ప వృక్షం వెనకాల సృష్టికర్తను చూపించాలి. ఒక గొప్ప లోయ, గొప్ప నది కనబడుతుంది అనుకోండి, గొప్ప కొండ కనబడుతుంది అనుకోండి, ఒక పక్షి, ఒక జంతువు కనబడుతుంది అనుకోండి, ఆ దాని సృష్టికర్తను, దాని వెనకాల దేవుడు పెట్టిన నియమాలు చూపించాలా. నియమాలను చూపించడానికి బదులుగా ప్రజలు ఏం చూపిస్తారు చెప్పనా? డొమినియన్ చూపిస్తారు, అధికారాన్ని చూపిస్తారు. ఒక జంతువు కనబడగానే ఆ జంతువుని ఎట్లా ప్రేమించాలా, ఆ జంతువులో ఉన్నటువంటి దేవుని యొక్క నియమాలు ఏంటిది, దేవుడు దాన్ని ఎలాగ తయారు చేసి చూపించారు. దాన్ని ఎట్ట కొట్టాలా, దాన్ని ఎట్ట నియంత్రణ తెచ్చుకోవాలా, ఎట్ట పని చేయించుకోవాలా, ఎట్ట బాధించాలా, అందుకే అధికారం చూపిస్తారు. కానీ దేవుడు ఖచ్చితంగా సృష్టిలో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ హిస్ యూనివర్స్. సమస్య చెప్పనా, ఈ విషయాన్ని కనుక అంతరంగంలో నుంచి మీరు గ్రహించకపోతే ఈ సృష్టిని మీరు నియంత్రించలేదు. దేవుడు ఆకాశములను, వర్షములను, సమస్తములను, మేఘములను నియంత్రించువాడు అన్న విషయమున అంతరంగంలోంచి నేను గ్రహించకుండా, ఆ సృష్టి ప్రకృతిలోనే సృష్టిలోనే దేవుడు ఉన్న విషయాన్ని గ్రహించకపోతే నేను ఆగమన్నప్పుడు ఆ వర్షం ఎన్నటికీ ఆగదు. నేను ఆగు అంటే వర్షం ఆగాలి అంటే ఆ ప్రకృతిలో బైబిల్లో కావాలి. మీకు అర్థమవుతుందా? చదువుకున్న పిల్లలకి చెప్తా చూడండి. నేను మీకు ఫోన్ ఇచ్చా, ఆ ఫోన్ మిమ్మల్ని ఆపరేట్ చేయమని చెప్పాను అనుకోండి, మీకు ఏమైనా తెలియాలయ్యా, నువ్వు పాస్వర్డ్ తెలియాలా. పాస్వర్డ్ తెలియకుండా చేస్తారా? ఆ ఫోన్ ఎలాంటి ఫోను, దాని ఆప్షన్స్ ఎక్కడ, ఏమై ఉన్నాయో, అది ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో మీకు తెలియకుండా దాన్ని ఆపరేట్ చేయగలుగుతారా? దాన్ని సంపూర్ణంగా మీరు ఆపరేట్ చేయాలనుకోండి, అది ఏమై ఉన్నదో తెలిస్తేనే మీరు ఆపరేట్ చేయగలుగుతారు. అంతేనా కదా? ఎనీ మిషన్, అది ఏ మిషన్ అయినా సరే, ఏ కార్ అయినా, బైక్ అయినా సరే, అది ఎట్లా నడపాలో తెలియకుండా మీరు నడపలేరుగా. అట్లాగే ప్రకృతి కూడా అంతే. ప్రకృతిలో ఉన్న దైవత్వాన్ని మీరు చూడలేకుండా ప్రకృతి మీరు నడపలేదయ్యా, ప్రకృతిని నియంత్రించలేరు. అందుకే దేవుడు ప్రకృతిలో ఉన్న విధానాన్ని మనం చూపించాలి, మనం చూడగలగాలి. అప్పుడే ప్రకృతి మన సంపూర్ణ నియంత్రించగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ముగించండి, ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు మనము దేవుని గురించి మన మధ్యాహ్న కష్టమైన మాట్లాడుకుందాం. ముగించండి. మన మధ్య సహోదరులు పురుషులు వరుసగా ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు. ఇంతవరకు చెప్పబడిన వాక్యం మనందరిలో కూడా